ఇంట్రోవర్ట్ అంటే మళ్ళీ అలాగే ఉండాలా? వెరీ క్లోజ్ పీపుల్తో చాలా గలీజ్ ఉంటాయి. ఆదిత్య వరకు బాగుంది, పక్కన హాసన్ ఎలా వచ్చారు? నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నీకంటూ ఒక స్టాండ్ ఉండాలి. దాంట్లో నువ్వంటూ ఒకటి ఏదైనా ఐడెంటిఫై చేసుకుంటూ స్పెషల్గా యాజ్ ఎ క్రియేటర్ అని, లేకపోతే ఫిల్మ్స్ అని, లేదా ఒక రైటర్ అని, ఒక డైరెక్టర్ అని. ఈ రోజు నేను డైరెక్టర్ అయిదాం అనుకున్నా అన్నది నాకు ఇప్పటికీ గుర్తులేదు. ఏ రోజు అనుకున్నానో నాకు తెలియదు. మొన్నే డాడీ ఇలా ఉండిపోయి ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ జరిగిందా? ఒక 10th క్లాస్ దాకా, 10th క్లాస్ 8th దాకా లైఫ్లో ఒక డే ఎలా స్టార్ట్ అవుతుంది అసలు? పొద్దుగాలు లేవాలి, ఆఫీస్ పోవాలి, మళ్ళీ చాయ్ తాగాలి, మళ్ళీ చాయ్ తాగుతాం, లంచ్ చేసి మళ్ళీ చాయ్ తాగాలి. సిగరెట్ అలవాటు లేదు? వద్దు, అక్కడ దాకా వద్దు. ఆదిత్య వచ్చాడు, 90s తీసాడు, ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. మరి మీకు ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా? కార్లో తిరుగుకుంటా నేను స్ట్రగుల్ అయినా అంటే గలీజ్ ఉంది. మనం సంపాదించుకోకుండా వేరే వాళ్ళు మనకు పంపిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు 10 సార్లు తినబెడితే నువ్వు ఒకసారి తినబెట్టాలిగా. అమ్మాయిలు బయటకు పోదామని అడిగేదే తక్కువ. లైఫ్కి మీరిచ్చే డెఫినేషన్ ఏంటి? పెద్దది, ఇది చాలా పెద్ద మ్యాటర్ ఇది. మరి టీచర్ అనేది ఎంత అంటే ఎంతకాలం రిలీజ్ అవ్వడం లేదు. తను శవమై ఒకరికి వశమై, తను పుండై ఒకరికి పండై. నాగవంశీ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆయనకి నాకు పెద్ద ఇంటరాక్షన్ ఏముండదండి. దీపానం ఆరోగ్యానికి హానికరం అని ఆపకపోతే అలాగర్ అయింది. వాళ్ళు పచ్చిదా ఓదులు అలా సలహాలు ఇస్తారా, తీసుకుంటారా ఎక్కువ? ఇప్పుడు ఎవడు అడుగుతుంది సలహాలు? నేను ఎవరిని అడతలేనప్పుడు నన్ను ఎవడు అడుగుతాడు? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ విత్ ఎన్టీవీ. నేను తారక్. #90s అనే ఒక సిరీస్ వచ్చింది. ఆ సిరీస్ చూడని వాళ్ళు నాకు తెలిసి తెలుగు ప్రజలు చాలా అరుదు. చూసిన తర్వాత దాన్ని మెచ్చుకోకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా అరుదు అనమాట. సో అలాంటి అరుదైన కంటెంట్ని మనకు అందించిన ఆదిత్య హాసన్ మనతో ఉన్నారు. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో మరి ఈరోజు మన పాడ్కాస్ట్లో ఆయన ఉన్నారు. సో కొత్తగా ఆయన గురించి ఏం విషయాలు చెప్తారో, అసలు ఆయన ఆలోచన శైలి ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే ఆదిత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. సో అంటే ఇంట్రోవర్ట్ అంటే మళ్ళీ అలాగే ఉండాలా? నేను ఇంట్రోవర్ట్ ఏం కాదండి, అంటే వెరీ క్లోజ్ పీపుల్తో వెరీ చాలా గలీజ్ ఉంటాను. ఎక్స్ట్రోవర్ట్ వెరీ క్లోజ్ అంటే నా స్కూల్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళతో అయితే చాలా ఎక్స్ట్రోవర్ట్. మిగతా అందరితో వెరీ నార్మల్. అంటే ఎక్స్ట్రోవర్ట్ వేరు, గలీజ్ వేరు. గలీజ్గా ఉండడం అంటే, గలీజ్ అంటే ఇన్ ద సెన్స్ అది అట్లా సినోనిమ్ వచ్చింది. గలీజ్ అంటే ఇన్ ద సెన్స్ అంటే వియర్డ్గా బిహేవ్ చేయడం. అంటే ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ అంటే మనకి ఆడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు ఉండదు కదా. నో ఫిల్టర్ అట్లా. మరి కొంతసేపు మమ్మల్ని కూడా స్కూల్ ఫ్రెండ్స్ అనుకోండి, మీ గురించి మాకు తెలుసుకునే అవకాశం ఇవ్వండి మాకు. ఎందుకంటే మేము మిమ్మల్ని ఎంత, మీరు చేసిన సిరీస్లో మీరు అందించే కంటెంట్లతో మేము ఎంత ప్రేమించాము, మేము ఎంత ఆదరించాము, అభిమానిస్తున్నాం. కాబట్టి కొంతసేపు మమ్మల్ని కూడా స్కూల్ ఫ్రెండ్స్ అనుకోండి. స్కూల్ ఫ్రెండ్స్ అనుకోవడం వరకు అయితే ఓకే, మరి దాని తర్వాత మీరు దాన్ని టెలికాస్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి. ఏమనుకోము, మేమేమి అలా అనుకోము. ఎందుకంటే ఆదిత్య హాసన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం మేము. కాబట్టి వీ లైక్ యువర్ కంటెంట్, వీ లవ్ యువర్ వే ఆఫ్ ఇదంతా కూడా. సో ఆదిత్య వరకు బాగుంది, పక్కన హాసన్ ఎలా వచ్చారు? కమల్ హాసన్ ఫ్యాన్. సో అట్లా హాసన్ అని పెట్టుకున్నా, తెలియని ఏజ్లో పెట్టుకున్నా, అది కంటిన్యూ అయిపోయింది. మీరే పెట్టుకున్నారా? ఇంకా నేనే పెట్టుకున్నా. నేనే హాసన్ అని రిలీజ్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10th నుంచి. 10th సర్టిఫికేట్స్ ఉంటా? లేదు. ఇక్కడ బయట ఏమి ఉండదు, బయట వేరే ఉంటుంది. జస్ట్ నార్మల్ ఆదిత్య అని ఉంటుంది. హాసన్ ఓన్లీ ఫ్రెండ్స్ కి, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ దాంట్లో స్క్రీన్ నేమ్ అట్లా పెట్టుకో. మరి మీ పేరు పెట్టిన అమ్మా నాన్న ఏమనలేదా? ఆదిత్య మా డాడీ తిడుతుండే, ఏంది ఇదంతా, ఏంది అది ఇది అని తిడుతుండే. తర్వాత వదిలేసి వినే పరిస్థితుల్లో ఇంకా అంతే, ఇక అట్లనే అనుకోండి. కొంచెం దగ్గరగా అంతే అనుకోండి. అంటే నాకు తెలిసి కమల్ హాసన్ గారు యాక్టింగ్ మొదలైన మీరు పుట్టి కూడా ఉంటారు కదా. ఈ తరం వాళ్ళకి ఏంటంటే సూపర్ హీరోస్ అంటే వేరే ఉంటారు, ఫేవరెట్ హీరోస్ అంటే వేరే ఉంటారు. మరి మీకెందుకు కమల్ హాసన్ అంతా ఎక్కేశారు? నేను ఫస్ట్ టైం నేను 2nd క్లాసా 3rd క్లాసా ఉన్నా. అప్పట్లో మనకి కేబుల్ కనెక్షన్, స్టార్ కనెక్షన్ అంటారు కదా, ఇట్లా పైన యాంటీనా ఉంటుంది, పెడతారు. అవును. అది ఫస్ట్ టైం మా డాడీ హెడ్ మాస్టర్. సో పిల్లలు స్టార్ కనెక్షన్ పెట్టిస్తే చదవరు అనేది ఒక నామ్ నడుస్తుండే అప్పట్లో. వాస్తవం కూడా నిజం చెప్పాలంటే, చదవకపోతుండే. సో రిక్వెస్ట్ చేయంగా ఒకసారి మా డాడీ కన్విన్స్ అయ్యి స్టార్ కనెక్షన్ పెట్టిస్తా అన్నాడు. మాకు ఆ రోజు నాకు ఎందుకో అది గుర్తుంది. 3rd క్లాస్ 2nd క్లాస్ నేను ఫస్ట్ టైం మా చిన్న ఒనిడా టీవీ ఉంటుండే మా ఇంట్లో, బ్లాక్ అండ్ వైట్దే. స్టార్ కనెక్షన్ పెట్టడానికి వస్తా అన్నాడు ఆయన. ఆ రోజు సాయంత్రం నేను మా అన్న డుమ్మా కొట్టినాం, స్కూల్ డుమ్మా కొట్టి
ఆ రోజు నైట్ 7 ఎప్పుడో WWF వస్తుంది చూడాలా. ఆ రోజు రికీషి వస్తాడు, అది రాక్ అదంతా ఉంటుండే అప్పట్లో, స్టోన్ గోల్డ్. ఇక అది చూడాలి క్యూరియాసిటీతో మేము వెయిట్ చేస్తాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం మేము. ఆ నుంచి పెద్ద గల్లీ మాది, గల్లీ చివరి దాకా కనబడుతుంది. మేము ఆ కారిడార్లో నిలబడి నేను మా అన్న చూస్తున్నాం. ఇప్పుడు మాకు ఎవరు హీరో అంటే కేబుల్ కనెక్షన్. వాడు ఎప్పుడు వస్తాడని స్టెడియాస్ కొట్టి మరీ వెయిటింగ్ చేస్తున్నాం. అర్ధగంట అయింది, గంట అయింది. అటు సాయంత్రం మెల్లగా ఒక కటింగ్ ప్లేయరు ఇట్లా వైర్లు కేబుల్ వేసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక వాడిని కొత్త పెళ్లి కొడుకుని రిసీవ్ చేసుకున్నట్టు ఉరుక్కుంటా పోయి చివరి దాకా పోయి తీసుకొని వచ్చి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కించి పెట్టి, మా అన్న కేబుల్ వాడు పైన ఉంటాడు, యాంటీనా పెట్టి కింద కనెక్షన్ ఇచ్చారు. నేనేం చేయాలంటే కింది నుంచి చెప్పాలా వస్తుందా లేదా. మా అన్న మా ఆయన వస్తుందా అని అడుగుతారు. ఒనిడా టీవీ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి చుక్కలు వస్తుంది తెలుసు, వైట్ బ్లాక్ డాట్స్ వస్తుంది, అట్లా డాట్లు వస్తుందంటే వస్తలేదు, వస్తుందారా అంటే వస్తలేదు. లాస్ట్కి వస్తుంది అన్న. ఫస్ట్ బొమ్మ, నేను 3rd క్లాస్ 2nd క్లాస్ కరెక్ట్, ఫస్ట్ బొమ్మ ఏమొచ్చిందంటే ఓపెన్ చేస్తే కమల్ హాసన్ ఎయిర్పోర్ట్లో ఒక వ్యాన్ మీద వస్తుంటాడు, వచ్చి ప్లేన్కి గుద్దుకొని వెళ్ళిపోతాడు. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ లాస్ట్ షాట్ అది. ఓకే, అది వస్తుంది. అప్పటికి కమల్ హాసన్ తెలుసో తెలియదో కూడా నాకు గుర్తులేదు, బట్ ఆ బొమ్మ నాకు మైండ్లో గలీజ్గా గుర్తుండిపోయింది. అప్పటికి నేను ఫ్యాన్ ఏం కాదు, అది ఎందుకు గుర్తుందో నాకు తెలియదు, అట్లా గుర్తుంది. అట్లా దెన్ నేను చాలా అంటే టీవీలో చూసిందే సినిమాలు అప్పట్లో. నేను థియేటర్కి కూడా 10th క్లాస్ దాకా హార్డ్లీ ఒక 4-5 సినిమాలు చూసింటా థియేటర్. మా డాడీ ఓన్లీ చిరంజీవి సినిమాకి తీసుకుపోతారు. అది కూడా ఆయన ఫ్యాన్ కాబట్టి. అది కూడా ఎట్లా రిలీజ్ అయిన 5వ వారానికి మధ్యాహ్నం సండే, 5వ సండే మధ్యాహ్నం 2 గంటల షో. దానికి కూడా పర్ఫెక్ట్ టైమింగ్. ఎందుకంటే అప్పుడు అది మరీ లేట్ కాదు, పొద్దున కాదు, మరీ రాత్రి కాదు. సో సినిమా చూసేసి వచ్చి కొద్దిసేపు చదువుకొని పండుకుంటారు అనేది ప్లాన్. సండే కూడా చదువుకోవాల్సిందే, అది ఎప్పుడైనా చదువుకోవాల్సిందే. చదువుతామా లేదా అనేది మన మీద ఆధారపడి చదువుకోవాలి అట్లా. సో అట్లాంటిది నాకు ఎందుకు అది గుర్తుంది. కొన్ని ఏళ్ళ తర్వాత సాగర సంగమం కొంచెం చూసిన, స్వాతి ముత్యం కొంచెం చూసిన, మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అట్లా ఇంకా స్కూల్లో దశావతారం సినిమా వచ్చింది. ఆ పాటలు, ఆ సినిమా ఇంకా అట్లా కొట్లాడి ఇంట్లో సినిమా పోయి చూసినాను, థియేటర్లో చూసిన. దశావతారం చూసినప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఫ్యాన్ అయినా. అట్లా కమల్ హాసన్ అలా గుర్తుపెట్టుకుని పేరు గుర్తుండిపోవడానికి రీజన్ ఏందో నాకు అర్థం కాలేదు స్టార్టింగ్ లా. ఎందుకు కొన్ని అట్లా గుర్తుండిపోతాయి కదా, అట్లా గుర్తుంది. తర్వాత సడన్ గా ఒక రోజు ఆలోచిస్తే మేబీ ఈయన ఇంపాక్ట్ చేస్తాడు నా లైఫ్ని అని నాకు చిన్నప్పుడు అనిపించిందేమో, మరి అందుకే అట్లా గుర్తుంది. ఎస్. అంటే మీ మీద ఇప్పుడు మీరు రైటర్ అవ్వడానికి, డైరెక్టర్ అవ్వడానికి కమల్ హాసన్ సినిమాల ప్రభావమే కారణమా, లేకపోతే అసలు ఏంటి కారణం ఏంటి? కమల్ హాసన్ సినిమా ప్రభావం కొంతవరకు ఉండొచ్చు. కమల్ హాసన్ అయితే అంటే మనం ఏదైనా కొత్తగా చేయాలి అన్నది మాత్రం కమల్ హాసన్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఇన్స్పిరేషన్ దేనికి అంటే మనం సేఫ్ స్పేస్లా చూడొద్దు. అంటే ఒక నలుగురు ఇట్లా పాపులర్ అయ్యారు, నలుగురు ఇట్లా అయ్యారు, సో మనం అది చేస్తే పాపులర్ అవుతాం, లేకపోతే ఆ ఫార్ములా అదంతా కాదు. నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నీకంటూ ఒక స్టాండ్ ఉండాలి, దాంట్లో నువ్వంటూ ఒకటి ఏదైనా ఐడెంటిఫై చేసుకుని స్పెషల్గా స్టాండ్ అవుట్ కావాలా. ఫెయిల్ అయినా హిట్ అయినా అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఎంజాయ్ చేసి నువ్వు కొత్తగా ఏదైనా చేస్తున్నావు, అది నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎస్. అయితే కమల్ హాసన్ గారు చేసిన ప్రతి సినిమా చాలా వరకు అణిముత్యాలు ఉంటాయి. సో మరి ఆదిత్య హాసన్కి ఇన్స్పైర్ అయ్యి మైండ్లో కూర్చుండిపోయిన సినిమా అంటే ఆకలి రాజ్యం చాలా చాలా ఇష్టం. ఇంకా ఫర్ ఎవర్ ఫేవరెట్. అది దానికి ఎక్కువ మట్టు కే బాలచందర్కి చాలా మట్టు క్రెడిట్ ఇస్తాను దానికి. దాని తర్వాత కమల్ హాసన్ కే బాలచందర్ సినిమా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీ పేరుకి ఒక ఇంట్రడక్షన్ అనేది అవసరం లేదు. ఆఫ్టర్ 90s ఆదిత్య హాసన్ అంటే కొంతమంది అంటే మొన్నటి వరకు ఉండేది అది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు కదా. సో మీరు ఈ స్టేజ్కి రావడానికి అయితే నార్మల్గా ఏదో మహబూబ్ నగర్లో ఒక నార్మల్ హెడ్ మాస్టర్ కొడుకు అయి ఉండి నేను సినిమాలు చేయాలని వచ్చేసిన ఇదైతే కాదు, మొత్తానికి ఏదో ఒక జర్నీ ఉంటుంది కదా. సో ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ అసలు? అంటే యాజ్ ఎ క్రియేటర్ అని, లేకపోతే ఫిల్మ్స్ అని, లేదా ఒక రైటర్ అని, ఒక డైరెక్టర్ అని? అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండే. ఇంట్రెస్ట్ ఎట్లుండే అంటే నేను హాస్టల్లో ఉంటాను, ఫస్ట్ టైం హాస్టల్కి పోయినా ఇంటర్లో. పోతే ఎప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఉంటుండే కదా. ఫ్రెండ్స్తో కలిసి ఉన్నందుకు హాస్టల్లో ఏదో ఒకటి చెప్తుండే, నేను
చెప్పి నవ్విస్తుండే వాళ్ళందరూ ఎంటర్టైన్ చేసేవాళ్ళు. ఎంటర్టైన్ అంత అబద్ధాలే మళ్ళా ఏదో ఒకటి జోలు చెప్పాలా నవ్వియాలా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుండే రైడ్ భలే చెప్తారు రైడ్ అది అట్లా అట్లా మన లోపల ఏదో క్రియేటివిటీ నరేషన్ స్కిల్స్ ఉన్నాయి రైటింగ్ స్కిల్స్ కాదు అప్పటికప్పుడు అల్లేసి అబద్ధాలు మస్తు చెప్తున్నాను అట్లా అట్లా క్రియేటివిటీ వచ్చింది. తర్వాత అనుకోకుండా ఎందుకో సినిమాలకి స్ట్రాంగ్ రీజన్ ఏం నాకు కరెక్ట్గా గుర్తుకులేదు. అంటే నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను డైరెక్టర్ అయిదాం ఇగో ఈ రోజు నేను డైరెక్టర్ అయిదాం అనుకున్నా అన్నది నాకు ఇప్పటికీ గుర్తుకులేదు. ఏ రోజు అనుకున్నానో నాకు తెలియదు. నాకు తెలిసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది నాకు ఆలోచిస్తే 10th వరకు అయితే 100% లేదు. 10th వరకు మనం క్రికెటర్ అయిదాం అనుకున్నాం. క్రికెటర్ ఒకసారి పోలీసు అట్లా. ఇంకా అప్పుడు ఏదైనా సినిమా చూస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్, ఏదైనా మ్యాచ్ చూస్తే అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కదా. అదే ఆ టైంకి ఎవరికి పేరు వస్తే అది అవుదాం, అది దానికి క్లారిటీ లేదు. అందరిలాగానే మనం కూడా ఇంటర్లో ఎందుకో మనకంటూ ఒకటి ఉంది అని చెప్పి పెరుగుతూ వచ్చింది మీతో పాటు. అది ఎప్పుడు పోలేదు. అంటే అది పోలేదు కాబట్టి నాకు కరెక్టే మనం ఉన్నాం అనిపించింది. తర్వాత ఇంకా యూట్యూబ్ చూసిన, ఇంకా యూట్యూబ్లోనే మొత్తం నేర్చుకున్నా. ఏంది సెల్టెక్స్ అంటే ఏంది, స్టూడియో బైండర్, ఇట్లా స్క్రిప్ట్ ఎట్లా రాస్తారు అట్లా నేర్చుకొని ఓ షార్ట్ ఫిల్మ్ తీసిన. అది మంచిగా వర్కౌట్ అయింది. 2017లో మంచి వ్యూస్ వచ్చినాయి, 1 lakh వ్యూస్ వచ్చినాయి. 2000 అది కూడా అయింది 1 weekలోనే ఎంతనో 1 lakh వ్యూస్ వచ్చినాయి. వాళ్ళు కొందరు ఫోన్ చేసారు చూసి, కొన్ని క్లిప్స్ దాంట్లో బాగా వైరల్ పోయినాయి. ఓకే, మన రైటింగ్ వైరల్ పోతుందని అప్పుడే అర్థమైంది మనకి. ఓకే, అప్పట్లో ఇంత ఇంటర్నెట్ కూడా లేదు కదా. అవును, చాలా తక్కువ. 2017లోనే మన 2-3 క్లిప్పులు దాంట్లో బాగా వైరల్ పోయి అక్కడ నుంచి స్టార్ట్. బట్ ఇప్పుడు మీ నాన్నగారు అంత స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ కదా, మరి సినిమాలు అవి ఇవి అన్నప్పుడు దీవించారా లేకపోతే దండించారు? ఎంతవరకు అని చెప్తారు వాళ్ళు కూడా, కొంతవరకు చెప్తారు. చెప్పారు అట్లా, చెప్పిన తర్వాత ఇడిచిపెట్టిరు ఇక ఓని అన్నట్టు. కొంచెం అంటే భయం ఉంటది కదా, ఆబ్వియస్గా ఉంటది. నేను ఏదో చెప్పడానికి ట్రై చేసిన, అది ఇది ఏదో చెప్పిన. చాలా మట్టుకు నేను ఎక్కువ డిస్కస్ చేయను ఇప్పటికి మా డాడీకి మా మమ్మీకి. కానీ ఏదో సినిమా తీసిండు డైరెక్టర్, అదే మంచి తీసుకో, మంచి హిట్ కొట్టు, ఇంతవరకే వస్తుంది కాన్వర్సేషన్. వాళ్ళకి డీటెయిల్ గా నేనేమని చెప్పను. నా కన్ఫర్మేషన్ వచ్చి ఇప్పుడు మొన్న టైటిల్ లాంచ్ అయింది ఎపిక్. ఆ రోజు దాకా వాళ్ళకి తెలియదు టైటిల్ లాంచ్ అనేది ఒకటి ఉంది, మా వాడు ఫస్ట్ సినిమా ఇట్లా వస్తుంది అనేది. ఓకే, సినిమా చేస్తున్నాడని తెలుసు, నేనేం చెప్పను. ముందు రోజు ఈవెంట్ ఉంది కాబట్టి ముందు రోజు రేపు పోతున్న ఈవెంట్కి అని తెలిసి అట్లా ఒక రోజు ముందు తెలుస్తుంది అంతే తప్ప బిజినెస్ వాళ్ళకి ఏం అర్థం కాదు, మనం ఏం చేస్తున్నాం అర్థం కాదు. బాగున్నాం అని చెప్తే సాలిగా, డీటెయిల్స్ అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు 90s లో క్యారెక్టర్ అంతా మీ ఫాదర్దేనా? ఇన్స్పిరేషన్స్ మా మమ్మీ, మా ఫాదర్, నేను, మా అన్న. మీదే 90s? ఆబ్వియస్లీ నేను నా లైఫ్ చూసినది పెట్టిన, చూసిన యాస్టీజ్ అంతా అట్లనే ఉండదు, బట్ ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. సో మీదేది, మీ క్యారెక్టర్ ఏది? ఆదిత్యనే కదా. అవును, మా డాడీ పేరు సేమ్ చంద్రశేఖర్ ఉంటది, రాణి రఘు, ఆదిత్య. మా కజిన్ అక్క దివ్య పేర్లతో సహా సేమ్ ఉంటది. వనపర్తి పిన్ కోడ్ అంత సేమ్. అంటే నేను అది ఇన్స్పిరేషన్ కి నేను తీసుకున్నా. ఇప్పుడు మా పాత సినిమా ఆల్బమ్లు ఉంటాయి మా ఇంట్లో, పాత ఆల్బమ్స్ ఉంటాయి కదా, మా తొట్లే ఫంక్షన్లు అయ్యాయి, దాంట్లో ఫోటోలన్నీ నా ఫోన్లో తీసుకొని పోయి కాస్ట్యూమ్ డిజైనర్ చూపిస్తుంటే సేమ్ ఇట్లా పెద్ద పట్టు బార్డర్ రావాలి, చీర పెద్ద పట్టు అంతా అవన్నీ ఎట్లాంటి పట్టు కావాలి మనకి, చీరలు ఫంక్షన్లో నాకు బంతిపూలు కావాలి, వెనక ఇది టెంట్లు అప్పట్లో ఇట్లా మెరూన్ కలర్ వస్తుంది, సాంబ్రాన్ టెంట్లు అంటారు, ఆ టెంట్లు అవే ఉండాలా, వాటర్ ప్లాస్టిక్ గ్లాస్లోనే పోయాలి, ఇట్లాంటి స్టీల్ జగ్ ఉంటది దాంట్లో దానికి ఎర్ర కలర్ డాట్ ఉంటది. ఇంత డీటెయిలింగ్ ఉంటుంది. అంటే ఎవడు అబ్జర్వ్ చేయరు. అదే ప్రతి సప్లయర్స్ వాడికి ఒక కలర్ ఉంటది, ఓడి ఎల్లో పెడతాడు, ఓడి రెడ్ పెడతాడు, దానిపైన రాస్తాడు సిసి సప్లయర్స్. అది కూడా రాపించిన నేను. మనకు తెలియకపోవచ్చు అంత డీటెయిలింగ్ ఉందని, కానీ అది చూసేటప్పుడు అథెంటికేషన్ అనేది అందుకే ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో మరి దాంట్లో మమ్మే డాడీ ఇలా ఉండిపోయి ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ జరిగిందా? 100 సార్లు అన్నికి రాదులే, ఇంకా ఎన్నిసార్లు ఉంటది, ఒక 10th క్లాస్ దాకా, 10th క్లాస్ 8th దాకా, 8th 9th అదేనా మన పరిస్థితి. అంతే సేమ్ మొత్తాన్ని కలిపి అంటే ఒక 20-30 సార్లు ఏంటంటే ఇంకా ఇయర్ కి 3 సార్లు యూనిట్ టెస్ట్లు, 4 యూనిట్ టెస్ట్లు, ఒక హాఫ్ ఇయర్లీ, ఒక క్వార్టర్లీ, ఒక ఫైనల్ యాన్యువల్. అంటే ఇంకా ఒక 7-8 సార్లు సంవత్సరానికి వేసుకోండి. అవక్క ఇవ్వాలి మీ డాడీ మొత్తాన్ని అవాకే. ఓకే, మరి ఏమనేవారు? పండిత పుత్ర అలా ఏమైనా ఉండేయా? అవన్నీ వాడు అంటుండే, పండిత పుత్ర పరమసుండ అనేవాళ్ళు అందరూ మా ఇంట్లో. బట్ మీరే అసలు కేర్ చేసేవాళ్ళు కాదేమో? కేర్ అంటే అప్పుడప్పుడు అప్పట్లో మనం మైండ్ సెట్ ఎట్లుందంటే వెరీ యాక్టివ్ ఉంటుండే, చాలా యాక్టివ్, హైపర్ యాక్టివ్ ఉంటుండే. అంటే కాలేజ్ స్కూల్లో మస్తు అల్లరి చేస్తుండే. ఇప్పుడు ఇట్లా అయిపోయినాం మనం,
కానీ అది చిన్న ఉన్నప్పుడు ఉన్న మైండ్ సెట్ పెద్ద అయినాక చాలా మంది మారిపోతారు. మా ఇంట్లో అట్లనే రివర్స్ జరిగింది. మా అన్న చాలా సైలెంట్ ఉండే, ఇప్పుడు మా అన్న బెటర్, మంచిగా ఇంటరాక్ట్ అవుతాడు. నేను మస్తు మాట్లాడుతాను, అంటే అతికేం. అది ఎట్లా అంటే నా వయసుకి మించి 100 రెట్లు ఎక్కువ ఉంటుండే. ఓవర్ యాక్షన్, అది నార్మల్ కూడా కాదు, టూ మచ్ ఓవర్ యాక్షన్ ఉంటుండే నాది. అట్లాంటి ఓవర్ యాక్షన్ చేసేటోని తగ్గిపోయినా. తర్వాత ఎందుకు అది రిజల్ట్ అయిపోయినా. ఆదిత్య లైఫ్ లో ఒక డే ఎలా స్టార్ట్ అవుతుంది అసలు? లేట్గా లేవడం. ఫస్ట్ లేట్గా అంటే ఇప్పుడు మనకి 9 గంటలకు మీటింగ్ అంటే 8 గంటలకు లేస్తాను. లేచి పక్కా పొద్దుగాల హరి కావాల్సిందే నాకు. అంటే 5 నిమిషాలు వండుకుంటా, ఇంకో 5 నిమిషాలు వండుకుంటా అని చెప్పి అలారం తీసి మళ్ళీ ఇంకో అలారం పెట్టి మళ్ళీ 8:15, 8:20, 8:25 అదే సేమ్ అందరిలాగానే లేస్తాను. లేచి ఇక లాస్ట్కి భయం వేస్తుంది, అరే లేట్ అయిపోయింది, షిట్ అనవసరంగా వండుకున్నారా అని చెప్పి ఉరకాల. ఉరికి వేడి నీళ్ళు వేసుకొని స్నానం చేసేసి ఫస్ట్ పొద్దుగాల చాయ్ తాగాలి. ఏమన్నా కానీ చాయ్ తాగాలి. ప్రపంచం పోయినా మనకు అనవసరం, చాయ్ తాగాలి అంటే తిక్క అవుతుంది నాకు. అంత మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది చాయ్ తాగకపోతే. చాయ్ తాగినాక ఇంకా సెటిల్ అవుతా. ఫస్ట్ స్నానం చేసి అంతా రెడీ అయిపోయి కార్ తీసుకొని ఆఫీస్కి పోగానే ఆడ ఉంటారు, మళ్ళీ చాయ్ తాగాల. ఓకే, మళ్ళీ చాయ్ మా ఆఫీస్ బాయ్లకు తెలుసు, ఇటు రాగానే చాయ్ తాగుతారు. రాగానే చాయ్ పెడతారు, చాయ్ తాగుతాం, కూర్చొని డిస్కషన్ చేస్తాం, మళ్ళీ చాయ్ తాగుతాం. మళ్ళీ చాయ్ తాగినాక లంచ్ చేసినాక మళ్ళీ చాయ్ తాగుతాం. చాయ్ తాగి ఇంకా అప్పుడేమన్నా మీటింగ్స్ అన్నీ అయిపోతాయి. ఇంకా సాయంత్రం పోయే ముందర మళ్ళీ చాయ్ తాగుతాం. మళ్ళీ చాయ్ తాగి ఇంకా అంతే. ఇక మీటింగ్లో అయిపోతే ఇంటికి పోతాం. ఇంటికి పోగానే రాగానే మా రూమ్మేట్స్ నేను ఇంకో 2 ఉంటాం. ఆడగానే వచ్చినావు అన్న అని వాడు చాయ్ పెడతారు, మళ్ళీ చాయ్ తాగుతాం. తాగి డిన్నర్ చేస్తాం. డిన్నర్ చేసినాక ఇక ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఈరోజు తాగకూడదు, మందు తాగొద్దు అనుకుంటుంటే వాడు వచ్చి ఏమైందిరా అని ఫోన్ చేస్తాను కరెక్ట్ టైంకి. అట్లా ఉంటుంది కదా. నాకు మందు అలవాట్లేదు. కరెక్ట్ టైంకి ఎవరికి నిద్ర రాదు, చాయ్ తాగితే అసలే రాదు. ఇంకా చాలా కష్టపడుతుంటాం మేము. ఒకడు మెల్లగా అన్నా అంటాడు, అరే పోసిరా పోయి చాయ్ పోయి వాడికి ఎవడికి తాగాలంటాడు. రోజుకి ఒక 7 నిమిషాలు చాయ్ తాగి పని చేసి అట్లా నడుస్తారు, అలా పడుకుంటారు. ఇక్కడ మొత్తం నాకు చాయ్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. మరి అంతే. నా లైఫ్లో ఇప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, పెళ్లి కాలేదు, తర్వాత ముందు అలవాట్లేదు. ఏం చేస్తా. అవును, ఇప్పుడు మిగతా అన్ని లేవు మంచి హ్యాబిట్స్. ఆ గర్ల్ ఫ్రెండ్ అనేది జనరల్ నార్మల్ ఇదే కదా, అది లైఫ్ స్టైల్లో. అండ్ అవునండి, ఆబ్వియస్లీ. మరి ఎందుకు అలా అంటే ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు వి డూ సీ ఈచ్ అదర్, లైక్ చూస్తాం వర్కౌట్ అవుతుంది అంటే ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. అప్లికేషన్స్ ఏమైనా పడినాయా? ఆ ప్రాసెస్ పడతాయి. మనవి పడ్డాయి, రిజెక్ట్ అయినాయి, వాళ్ళే పడతాయి, కొన్ని అప్రూవ్ అవుతాయి, కొన్ని కావు. అది ఒక ప్రాసెస్ లో జరుగుతుంది. అదే కాకపోతే ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్ దాకా వెళ్ళలేదు ఫైనల్ గా, లేదు ఆఫర్ లెటర్ లోనే ఆగిపోయినాయి. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఏమంటా అంటే ఇట్స్ అ ప్రాసెస్ వేర్ యూ లైక్ సంబడి, అండ్ ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ ఇన్ ఎ స్టేజ్ ఆర్ ఏజ్ వేర్ సరేలే చిల్ అనే జోన్లో లేను. ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చింది, డైరెక్టర్ అయినా, సో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం పద్ధతిగా ఉండాలి. ఇంట్రోవర్ట్ కాదని నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. యాక్చువల్గా మొన్నటి వరకు ఎస్ అండి అవునండి అంటే ఇంట్రోవర్ట్ అనుకున్నాను. చాలా ఇంట్రోవర్ట్ అంటే ఇప్పుడు మీరు ఇట్స్ బీన్ ఎంత ఒక 3-4 టైమ్స్ మాట్లాడడం. అవును అంటే ఒక కంఫర్ట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా మాక్సిమం నాతోనే కాదు, నేను ఒక డే ముందు ప్రిపేర్ అవుతా ఇంటర్వ్యూ ఉందంటే. అంటే మెంటల్గా ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా అని. సో ఇప్పుడు ఆ జోన్లో ఉన్నాను, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. అయితే మీ థాట్స్ ఎక్కువగా షేర్ చేసుకునే స్పేస్ ఎవరి దగ్గర దొరుకుతుంది? మీకు ఎవరి దగ్గర ఉండదండి, ఎవరి దగ్గర షేర్ చేసుకుంటాం. ఎందుకని అలా? అవసరం పడలేదు నాకు ఎవరితో. అంటే మనకి ఇప్పుడు మనకు వచ్చిన ఒక ఒపీనియన్ కావచ్చు, లేకపోతే ఏదైనా షేర్ చేసుకుంటాం అనేది ఉంటుంది కదా, అది జనరల్. స్క్రిప్ట్ అంటున్నారా? స్క్రిప్ట్ అయినా లేదా థాట్స్ అనేది వెరీ ఓన్ మై ఓన్ పర్సన్. ఐ డోంట్ లైక్ టు షేర్. అంటే మీకు స్క్రిప్ట్ కూడా ఎవరితో డిస్కస్ చేస్తాం అంటే నేను ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇది నా ఐడియా అని చెప్పేసి ఒపీనియన్ కోసం ఎట్లా అనిపిస్తుంది ఏంటిది అని ప్రాక్టీస్ చేసుకోవడం, మాట్లాడి నరేట్ చేస్తుంటే కదా మనకి డెవలప్ అవుతుంటే స్క్రిప్ట్. అయితే మరి ఇంట్రోవర్ట్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? అంటే ఐఎమ్ నాట్ అన్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్, ఐఎమ్ కైండ్ ఆఫ్ అన్ అంబివర్ట్. అంటే కొందరితో
ఎక్స్ట్రోవర్ట్, కొందరితో ఇంట్రోవర్ట్. సిచ్యువేషన్ బట్టి అది. సిచ్యువేషన్ ఈ రోజు నా మైండ్ సెట్ చాలా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మాట్లాడతా. చాలా చాలా మంచిగా ఫ్లోలో మాట్లాడతాను. మేబీ ఒక 4 days తర్వాత నా జోన్ ఎట్లుంటుందో నాకు తెలియదు. అప్పుడు నేను చాలా రిజర్వ్డ్గా మాట్లాడచ్చు. ఓకే ఓకే, నాకు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ బట్టి, అంటే అకార్డింగ్ టు ద మూడ్ అకార్డింగ్ టు అంటే నువ్వు ఉన్న చిన్నప్పుడు నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నా, స్ట్రెస్ లేదు నాకు. అదే మీరు రిలీజ్ ముందో లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ నాకు వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు పిలిస్తే నేను 100% వస్తుండే అప్పుడు కూడా. అంటే కానీ ఇలా ఉండరు అప్పుడు మైట్ బి, అంటే ఉంటానో నాకు కూడా తెలియదు. అదే వచ్చిన తర్వాత ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఎస్. మరి అనుదీప్ ఫ్రెండ్స్ బాగా? అనుదీప్ చాలా మంచి ఫ్రెండ్ నాకు, వెరీ గుడ్ ఫ్రెండ్. అంటే అనుదీప్, కళ్యాణ్, ఇంకో అతను మిత్రమండలి డైరెక్టర్. మరి మాతోనే అలా ఉంటాడా అనుదీప్? మీతో కూడా అలా ఉంటాడా? హీఈస్ ఆల్వేస్ సేమ్ గాయ్. మా దగ్గర ఎక్కువ మోర్ ప్రొఫెషనల్ వర్క్ గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు తన స్టోరీ డిస్కషన్స్ దీంట్లో అది వేరేలా వెళ్తుంది. తన మైండ్ సెట్ అంతే. అంటే థింగ్ ఏంటంటే మేము ఎక్కువ హ్యాంగ్ అవుట్ ఏం కాము. అంటే ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడేది ఏమి ఉండదు. ఆఫీస్లో ఉంటాడు కాబట్టి, ఒకటే ఆఫీస్ కాబట్టి నాకు ముందు నుంచి తెలుసు. స్టోరీ ఏమైనా అవసరం ఉన్నప్పుడు లేకపోతే ఆఫీస్లో రెగ్యులర్గా కలవడం అంతే. అండ్ ఈస్ వెరీ సేమ్, ప్రిటీ మచ్ సేమ్. అంటే బయట వాళ్ళతో అసలు ఆ మాత్రం కూడా ఉండదు కదా. తను మాట్లాడాడు కదా, అవసరం పడదు కదా. అంటే నేను అనేది అదే, ఇందాక ఇప్పుడు అన్నారు నా థాట్స్ వేరే వాళ్ళ దగ్గర షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఉండదని మీరు కూడా అన్నారు కదా. అంటే ఇప్పుడు జనరల్గా మాట్లాడడం అనేది మనిషి సహజ లక్షణం బేసిక్గా. ఇంకోటి ఏంటంటే క్రియేటర్ లేకపోతే ఇదైనప్పుడు మనం కొంతమందిని చూసి అబ్జర్వ్ చేసి మన క్యారెక్టర్స్ రాసుకుంటాం కదా. ఆ రాసుకున్నప్పుడు ఎక్కువ డిస్కషన్స్లోనే ఎక్కువ వస్తాయేమో కదా. బట్ మీరు మీ మైండ్తో మీరే ఇది చేస్తారా? అది ఎలా ఉంటుంది? అంటే డిస్కషన్స్లో ఏం అవసరం పడదు ఒపీనియన్స్ కూడా. అంటే నాకు ఇప్పటి వరకు వేరే రైటర్, వేరే మైండ్ అవసరం పడలేదు నా స్క్రిప్ట్స్. సెల్ఫ్ జడ్జ్మెంట్ అంతా. సెల్ఫ్ జడ్జ్మెంట్ యాజ్ అన్ ఆడియన్గా మనం చూస్తే మనం నచ్చుతుందా లేదా చెక్ చేస్తాం. సెల్ఫ్ చెక్ కాన్స్టాంట్గా. మళ్ళీ అది ఒకటి రాసేసి ఫిక్స్, ఇంకా ఇది బాగుందని కదా, కాన్స్టాంట్గా చెక్ చేసుకోవడం. రీరైట్ చేస్తుంటారు. రీరైట్ ఏమి ఉండదు, వర్షన్స్ ఓన్లీ ఆలోచించుకోవటం, మాట్లాడుకోవటం, ఊహించుకోవటం, అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదు నాకు. జాతిరత్నాలు అప్పటి నుంచి ఫ్రెండ్సా తర్వాత నుంచి? అప్పుడు అనుదీప్ నాకు ఫ్రెండ్ కాదు, నాకు జాతిరత్నాలు అయిపోయిన తర్వాత ఫ్రెండ్. అయితే మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఎవరు లేరండి యాక్చువల్లీ. అయితే నా డైరెక్షన్ టీము వాళ్ళు నాకు, ఇప్పుడు డైరెక్షన్ టీమ్ 90s ముందు నాకు టీం ఉంది, రైటర్స్, డైరెక్టర్స్. మేమందరం కలిసి ఏం వర్క్ చేయం, కానీ కలిసి ఉంటాం. వాళ్ళు నా దాంట్లో ఏం వర్క్ చేయరు. వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్గా నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అట్లా 90s నుంచి స్టార్ట్ అయిన. 90s ముందు నుంచి కొందరు ఉన్నారు ఫ్రెండ్స్ అట్లా, నా ఫ్లాట్మేట్స్ వాళ్ళు. వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో. అది కాకుండా అంటే కళ్యాణ్, అనుదీప్, విజయ్ అంటే గో టు పర్సన్స్. అంటే నాకేమన్నా అర్థం అవుతలేదు, లేకపోతే ఏదైనా స్ట్రెస్ అనిపించింది, ఏదైనా అవసరం పడ్డది అంటే ఇమీడియట్ గా గుర్తొచ్చే నెంబర్స్ చెప్పారు. కాల్ ఏం చేయను, అంటే ఇట్లా ఫోన్ చేశారు ఇట్లా అవుతుంది మామ అని కూడా ఏం చెప్పాను. ఎందుకనంటే స్ట్రెస్ కూడా వేరే వాళ్ళతో పంచుకోకూడదని, అంటే అవసరం, అంటే నాకు అలవాటు లేదు అది. అయితే మీ కామెడీ టైమింగ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అంటే మీ రియల్ లైఫ్ అనుభవాలు పెట్టబట్టో మరి ఏంటో తెలియదు కానీ చాలా న్యాచురల్ గా ఇదంతా ఉంటుంది కదా. సో ఎలా అడాప్ట్ చేసుకున్నారంటే ఈ ఒక స్టైల్ ఉంటుంది ఒక్కొక్క దానికి. మీ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది వేరే వాళ్ళతో పోల్చుకుంటే. ఆ ఎమోషన్స్ కానీ, ఆ మాట్లాడుకునే మాటలు కానీ, అదంతా చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఈ స్టైల్ అనేది ఎలా అడాప్ట్ చేసుకున్నారు? ఒక నలుగురు మాట్లాడుకుంటుంటే నవ్వు వస్తుంది, ఇదే స్క్రీన్ మీద చూపిస్తే ఇంకా ఎక్కువ మంది నవ్వుతారు అనేది అంతే లాజిక్. అంతేగాని ఇలా తీయాలి అదే అట్లేం లేదు, కానీ న్యాచురల్ గా తీయాలి. అంటే ఎక్కువ జంజాట్ చేయొద్దు. అంటే ఎట్లా ఎక్కువ ఇది చేయాలి, అది చేయాలి, మనం బీట్లు రాయాలా, లేకపోతే ఇక్కడ హై తీసుకు, అట్లా ఏం ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. సినిమాని న్యాచురల్ ఫీల్ కావాలి, ఫ్లో ఫీల్ కావాలి. అది పెట్టుకుంటా, అరే మనమే కదా, ఇది మనలానే ఉన్నాడు కదా అనిపించాలి. అయితే ఆదిత్య వచ్చాడు, 90s తీసాడు, ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. ఇది బయట నుంచి చూసేవాళ్ళ పర్సెప్షన్. బట్ దాని వెనకాల ఖచ్చితంగా ఒక స్ట్రగుల్ అయితే ఉండి ఉంటుంది కదా. మరి మీకు ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా? లేకపోతే పెద్ద స్ట్రగుల్స్ కార్లో తిరుగుకుంటా నేను స్ట్రగుల్ అయినా అంటే గలీజ్ ఉంటుంది. మా ఇంట్లో మా అన్న కార్ ఇప్పించింది నాకు అప్పుడు 90s ముందు. కొన్ని పైసలు పంపిస్తున్నాను నెలకి ఖర్చులకి. ఇబ్బంది ఎప్పుడైతుండే అంటే నాకు, నేను ఓవర్ ఖర్చు చేస్తుంటే అవి కొనుక్కొని దోస్తులతో తిరిగి.
నేను ఖర్చు చేసుకొని ఇబ్బంది అయిన తప్ప మన దగ్గర ఇంకా తిన్నికే లేవు అనే స్టేజ్ అయితే లేదు. నువ్వు ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించేటోడికి కూడా వాడి ఖర్చులోకి వాడికి అప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నాకైతే బేసిక్ మా ఇంట్లో ప్రొవైడ్ చేసిరు. బట్ కాకపోతే ఏంటంటే మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం ఏదో ఒకటి చేయాలని వస్తాము. మనకు ఆపర్చునిటీ అనేది వచ్చే వరకు కూడా ఒక చిన్న మైండ్లో ఒక డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది కదా. మనం సంపాదించుకోకుండా వేరే వాళ్ళు మనకు పంపిస్తున్నారు అన్నప్పుడు ఆ డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది కదా. అది ఉండే అదే ఆ డిస్కంఫర్ట్ అయితే ఉండే 100%. అంటే ఇప్పుడు మనం ఏమన్నా రెస్టారెంట్కి అట్లా పోయినాం, దోస్తులతో పోయినాం, వాళ్ళు 10 సార్లు తినబెడితే నువ్వు ఒకసారి తినబెట్టాలిగా. అంటే అప్పుడు గలీజ్ అనిపిస్తుండే. మీరు చూసిన దాంట్లో ఇప్పటివరకు చూసిన దాంట్లో లైఫ్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? మనం డెఫినేషన్ పెద్దది, ఇది చాలా పెద్ద మ్యాటర్ ఇది. వద్దులేండి రైటర్ కదా మీరు. రైటర్ సినిమాలు ఎన్నైనా చెప్పొచ్చు అండి. మీకు అనిపించిన డెఫినేషన్ చెప్పండి చాలు. నేను ఫస్ట్ ఎవరితో కంపేర్ చేసుకో, ఎవరితో అసలు సంబంధం లేదు నాకు కంపారిజన్. నేను ఏం కంపేర్ చేస్తా అంటే లాస్ట్ ఇయర్ నేను ఎంత సంపాదించిన, ఈ ఇయర్ ఎంత సంపాదించిన. లాస్ట్ ఇయర్ నా సిచ్యువేషన్ ఎట్లుండే, ఈ ఇయర్ ఎట్లుండే అంతే చూసుకుంటా. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ కన్నా బెటర్ ఉందా లేదా, ఈ ఇయర్ పోయిన ఇయర్ కన్నా బెటర్ ఉందా లేదా, అంతే. ఎందుకంటే నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడే చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చినప్పుడు రాత్రిపూట కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు డిస్కషన్ వస్తుంటే అప్పుడప్పుడు నేను చెప్తుండే వాళ్ళకి, అంటే వై ఐ విల్ గెట్ లిటిల్ మోర్ పీస్ ఆఫ్ మైండ్ అంటే ఐ స్టాప్డ్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ ఎనీబడి ఎల్స్. ఓకే, నాతోనే పోటీ అన్నట్టు ఉంటుంది కదా. మీది కంపేర్ చేసుకుంటారు మీ సిచ్యువేషన్. లాస్ట్ ఇయర్ కన్నా నేను ఈ ఇయర్ బెటర్ ఉన్నా, ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ బెటర్ ఉంటా అంతే. ఇప్పుడు మీరు హైవేలో పోతుర్రు, మీరు ఎంత ఫాస్ట్ పోయినా పోండి, మీ ముంగట ఇంకో కార్ ఉంటుంది. మీరు ఎంత స్లోగానైనా పోండి, ఇంకో కార్ ఉంటుంది. అంటే అది రేస్ కాదు. మీరు ఎంత సంపాదించినా ఎవడో ఒకటి మీకన్నా ఎక్కువ సంపాదిస్తాడు. మీరు ఏం సంపాదించకపోయినా మీకన్నా వరస్ట్ సిచ్యువేషన్ ఇంకోటి ఉంటాడు. సో ఇది కంపారిజన్లతో మీరు ఎందుకు స్ట్రెస్ అయిపోతారు? అండ్ అది నాకు ఎక్కది. సో ఆ విషయంలో అయితే నేను గట్టిగా ఫాలో అవుతాను. ఇప్పుడు డబ్బు అనేది ఒక మనిషి ఆనందంగా జీవితం గడపడానికి ఎంతవరకు అవసరం? చాలా చాలా అవసరం. పైసలు చాలా చాలా అవసరం. పైసలు ఉంటే మంచిగా ఉంటుంది, హ్యాపీ ఉంటుంది. అంటే మనం అక్కడక్కడ వింటుంటాం కదా, జీవితం ఆనందంగా ఉండాలంటే పైసలు అక్కర్లేదు, మనిషి తోడుజాలి ఇవన్నీ రాసుకోవడానికే. కానీ నిజ జీవితం వేరే వాళ్ళ ఒపీనియన్ నేను చెప్పలేను, కానీ నాకైతే పైసలు మస్తు అవసరం. నేను సంపాదించుకోనికి ట్రై చేస్తున్నా, కష్టపడుతున్నా, అయితలేదు అప్పటికి కూడా. అంటే ఇంకా అవును, అడగలేకపోతున్నా, తీసుకోలేకపోతున్నా. అంటే మొహమాటంతోనే, బట్ స్టిల్ బట్ ఫార్ బెటర్. ఇప్పుడు ఇంకా బెటర్ అవుతున్నా. 90s అనేది స్క్రిప్ట్గా విన్నప్పుడు అది జనరల్గా ఊహించడానికి కూడా చాలా కష్టం. బేసిక్గా ఇలాంటిదా, ఇది అసలు వర్కౌట్ అవుద్దా, దీన్ని తీస్తారా, దీన్ని ఎలా తీయగలదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మరి మీకు అసలు ఈ స్క్రిప్ట్ రాసుకుని తిరిగినప్పుడు ఎలా ఓకే అయింది, మీకు ఎక్కడ వర్కౌట్ అయింది అప్పటి వరకు? ఎక్కడ వర్కౌట్ కాలేదు ఫస్ట్. అంటే ఎన్ని చోట్ల తిరిగారు? మొత్తం మస్తు చోట్ల తిరిగిన. పేర్లు వద్దు, ఇప్పుడు అయిపోయింది కాబట్టి సక్సెస్. ఇక అన్ని ఓటీటీలు తిరిగినాం. తిరిగిన తర్వాత ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏందని అడుగుతున్నాను నేను. ఫస్ట్ ఇట్లా ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఉంటుంది కదా, పిచ్ డెక్ అంటారు కదా, దాంట్లో ఫస్ట్ దిస్ సిరీస్ హ్యాస్ నో కాన్ఫ్లిక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ అని రాసి అది చూసి రిజెక్ట్ చేస్తున్నాను. అంటే నాకు అర్థం కాకపోయేది. దెన్ కొందరు చెప్పినప్పుడు పండుకున్నారు, కొందరు నిద్రపోయారు. కొందరికేమో మా ఇంట్లో 4-5 పెద్దమ్మలు ఉంటారు, అన్నలు ఉన్నారు, వాళ్ళది పెడితే ఇంతకన్నా ఎక్కువ డ్రామా జరుగుతుంది. మా ఇంట్లో ఫంక్షన్ అయితే ఇంతకన్నా ఎక్కువ డ్రామా వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్, దీంట్లో ఏం లేదు. సో దెన్ అట్లా జరుగుతున్నప్పుడు కానీ నాకు డిస్కరేజ్ ఏం కాలే, ఎందుకంటే నాకు నమ్మకం ఉండే ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి. లక్కీగా ఈ టీవీలో సాయి నితిన్ వాళ్ళు విని బాపినేడు గారికి పంపిస్తే నాకెందుకు హ్యాపీ ఫీల్ అయిందంటే వాళ్ళందరూ నా ఏజ్ గ్రూప్, వాళ్ళందరూ ఆ లైఫ్ చూసిరు. 90s వాళ్ళంతా కిడ్స్, వాళ్ళకి చెప్పంగానే మస్తు ఎక్కింది. సో అట్లా లక్కీ. అయితే ఇప్పుడు మీ దగ్గర మనం బేసిక్గా ఎవరికంటే ఒకరి దగ్గర చెప్పినప్పుడు నచ్చలేదంటే రెండో ప్రయత్నం చేస్తాం. అలా ఒక 10 మంది దగ్గరికి వెళ్ళిన తర్వాత నచ్చలేదంటే ఒకసారి మనల్ని కూడా మనం చెక్ చేసుకుంటాం. లేదంటే వేరేది ఏమన్నా ఇది పక్కన పెట్టేసి వేరే చేద్దామని ఉంటుంది. బట్ మీరు ఆ 90s అంత ట్రావెల్ అవడానికి అంటే దానికి ముందు నేను ఆల్రెడీ టీచర్ అని ఒక సినిమా చేసిన కదా, అది సినిమా తీసేసి రిలీజ్ అవుతలేదు, సంవత్సరం అయింది. చాలా ఇంకా వెళ్ళిపోదాం ఆస్ట్రేలియా అనుకున్నా, ఆస్ట్రేలియానో ఎట్టో పోదాం అనుకున్నా. కొన్ని రోజులు ఇంకా వేరే వర్క్లు చేసిన, ఈ వర్క్ చేసిన అయితే లేదు. నాకు అర్థమైపోయింది ఇదంతా మనతో కాదని. అప్పుడు
90s చెప్పిన అప్పటికి అది అయిపోయింది, అది కూడా వదిలేసిన, అంత వదిలేసిన. అప్పుడు ఫోన్ వచ్చింది నాకు నితిన్ నుంచి, ఈటీవీనా, వాళ్ళ ఆహాలు ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు అట్లా అట్లా మొత్తం స్టోరీ అది తెలిసినప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తే పోయి, అప్పుడు పోయేటప్పుడు కూడా ఏంది వీళ్ళు చెప్తారు ఉత్తదే ఇదంతా అనుకునే పోయినా. వాళ్ళకి నచ్చింది, అట్లా వర్కౌట్ అయిపోయింది. టీచర్ అనేది ఎంత అంటే ఎంతకాలం రిలీజ్ అవ్వడం అంతే. ఇంకా అంటే మేబీ ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఇంకా ఇన్వెస్టర్స్కి కొన్ని ఉన్నాయండి ఇష్యూస్ దాంట్లో, అంతే తప్ప ఇంకేం లేదు. బట్ అంటే 90s కన్నా ఫస్ట్ నమ్మిన సబ్జెక్ట్ అదే కదా. అదే నవీన్ మేడన్ సేమ్ ప్రొడ్యూసర్ అండి, 90s చేసిన ప్రొడ్యూసర్ ఆయన. హీ వాంటెడ్ ఇట్ వెరీ విత్ గ్రేట్ ప్యాషన్. వి బోత్ డిడ్ ద ప్రాజెక్ట్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్. అది సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్, అది వర్కౌట్ అవ్వలేదు. దెన్ మళ్ళీ నేను నవీన్ అన్న కలిసి 90s చేసినాం. ఇట్ వర్క్డ్. నాట్ టుడే బట్ ఎవెన్చువల్లీ వన్ డే ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్. టీచర్ కూడా అంటే మీ ఫాదర్ ఏమన్నా పెట్టారా? లేదు, అసలు సంబంధం లేదు దానికి. ఫిక్షనల్, కంప్లీట్ ఫిక్షన్. అలీశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉంటాడు, ఆయనది ఒక పద్యం ఉంటుంది, అంటే చిన్న పోయిటరీ, వేశ్య అని. ఇట్స్ ఆల్ అబౌట్ ఎ ప్రాస్టిట్యూట్. తను శవమై ఒకరికి వశమై, తను పుండై ఒకరికి పండై, తను ఎప్పుడు ఒంటరై ఎందరికో యాసిస్తాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎ ప్రాస్టిట్యూట్ గురించి ఆయన ఒక పోయిటరీ రాసింది. ఆ పోయిటరీ ఇన్స్పిరేషన్తోనే తీసిన సినిమా. ఓకే. కొంచెం అంటే దాంట్లో ఈ కామెడీ టచ్ కన్నా కూడా ఎక్కువ ఎమోషనల్ టచ్ ఉంటుంది. కామెడీ ఉంటుంది బట్ వెరీ లిమిటెడ్. అంటే ఎమోషన్ కూడా ఇట్స్ ఒక సెటిల్డ్ స్టోరీ అండి. అది టీచర్ తీసారు, అది పక్కన పెడితే దీన్ని ఫస్ట్ టైం డైరెక్షన్లో మీరు అనుకున్నట్టుగా చేయగలిగారా, లేదంటే కనుక కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, అక్కడ అది పెట్టి ఇది పెట్టి ఇలా ఉంటాయి కదా, ఆ చేంజెస్ ఏమైనా తీసుకోవాల్సి వచ్చిందా? అంటే ఆ హ్యాకింగ్ అని చేసినాము. ఏ డైరెక్టర్ అనుకున్నాడు తీయడు, ఐదర్ మంచిగానే వస్తుంది, చెడుగానే వస్తుంది. అనుకున్నా బాగా వస్తుంది, లేదంటే అనుకున్నా కొంచెం ఓకే వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ తీసే డైరెక్టర్లు ఉన్నారని నేను అనుకోను. మన విజువలైజేషన్ వేరు, అది వచ్చేది వేరు. బట్ మనం ఏం చేస్తామంటే ఆడియన్స్కి నేను ఏమనుకుంటున్నా తెలియదు కాబట్టి ఇదే అనుకున్నాడు డైరెక్టర్. అవును, అది మన దృష్టిలో తెలిసి నాకు అది ఇంకా బెటర్ ఉంటుంది అని. మన ఇమాజినేషన్ కి దగ్గరగా తీసుకురాగలం. అంతే, మన ఇమాజినేషన్ కి ఒక 80% వస్తే చాలు. నేను 90s ఒక 60% వచ్చింది అనుకుంటా. అయితే ఆదిత్య జీవితంపై ఇంపాక్ట్ చూపించిన వ్యక్తులు ఎవరు అంటే, అదర్ దాన్ కమల్ హాసన్ గారిదే అనే ఇంపాక్ట్ అనేది ఉంది, అది కాకుండా కే బాలచందర్ రైటర్గా. అంతే. ఇంకా సినిమాలో అంటే నాకు తెలిసి మై ఫాదర్, అంబేద్కర్. మీ డిపి కూడా చూస్తాను. ఎందుకు అంబేద్కర్ అంటే ఏ విధంగా మీకు? చాలా విధాలుగా ఇన్స్పిరేషన్ అండ్ దాన్ని నేను పెద్దగా అడ్రస్ చేయదలుచుకోను. దట్స్ అ పర్సనల్ థింగ్. అది ఓకే, బట్ కాకపోతే ఏంటంటే ఏ విధంగా అంటే మీకు ఎందుకు అంటే చాలా విధాలు అంటే ద వే హౌ హీ లెడ్ హిస్ లైఫ్, ఆయన ఉన్న విధానం కావచ్చు, ఆయన ఫిలాసఫీ కావచ్చు, ఆయన లాజిక్స్, అంటే ఏది గుడ్డిగా నమ్మొద్దు అంటాడు. ఏదైనా సరే ఆయన చేసిన పనులు కావచ్చు, చాలా విధాలుగా. అంటే ఇట్ ఈస్ మళ్ళీ ఏంటంటే నేను ఎందుకు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను అంటే వెరీ డిబేటబుల్ అవుతుంది అది. ఇప్పుడు నా ఇష్టం, నాకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు, నాకు హ్యాపీ, నాకు కావాల్సింది నేను పొందుతున్నా ఆయన దగ్గర నుంచి. నేను అది సొసైటీకి ఇప్పుడు నేను ఎందుకు పొందుతున్నా, ఏం పొందుతున్నా అనేది నేను చెప్పదలుచుకోలేదు, సొసైటీకి అవసరం లేదు నాకు. ఎందుకంటే అది మళ్ళీ టూ మచ్ డిబేటబుల్ అవుతుంది. దట్స్ నో నీడ్. He will be keep inspiring me, I will get inspired. I will have certain things that I follow. డైరెక్షన్లోకి వచ్చేసి ఒక సినిమా సక్సెస్ కొట్టిన తర్వాత మళ్ళీ ప్రేమలు రాశారు. అవును. ఎందుకు మళ్ళీ రైటింగ్ సైడ్ ఎందుకు? అంటే జనరల్గా ఎవరు అంటే ఈ టూ అండ్ ఫ్రో అనేది ఉండదు కదా ఎవరికి, జనరల్గా ఒకవేళ ముందుకు వెళ్ళిన తర్వాత. ప్రేమలు వాజ్ వెరీ యాక్సిడెంటల్లీ హ్యాపెండ్. నాకు వచ్చింది, నేను పోయి సినిమా థియేటర్లో చూసిన తర్వాత మన స్టైల్ ఆఫ్ సినిమా అనిపించింది. నాకు కాన్ఫిడెన్స్ ఉండే దట్ నేను దీన్ని క్రాక్ చేస్తా. అట్లా ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు గివ్ వెరీ పాజిటివ్ సినిమా. ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్ని, ఎట్లయితే ఎంటర్టైన్ చేయగలుగుతా అనిపించింది. పోయినా రాసేసిన. అట్లా అంటే ఎలా వచ్చింది ఆఫర్ మీకు? అంటే కార్తికేయ టీమ్ కాల్డ్ మీ, దే టోల్డ్ మీ టు వాచ్ ద ఫిల్మ్. ఐ టోల్డ్ దెమ్ ఐ విల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ దెన్ ఐ లెట్ యు నో. వాచ్ ద ఫిల్మ్. సినిమా చూసిన, నచ్చింది, ఒక సీన్ రాసి చూపించిన, ఇట్లా అయితే రాయగలుగుతా నేను. ఓకే డన్ అన్నాడు. అట్లా రాసేసిన. అంటే మలయాళం బాగా వచ్చా మీకు? అట్లా ఉండదండి, అది మలయాళం లేదు ఏం లేదు, కింద సబ్ టైటిల్ చదవాలా, కథం. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చదువుకొని రాయడమే. ట్రిక్లు అవి ఉంటాయి, కొంచెం కష్టపడాలి అంతే.
సో అయితే నేర్చుకోవాలి ఇది మీ దగ్గర నుంచి. నేర్చుకోవాలి. అని తర్వాత నేను మస్తు మంది అడిగారు మరి రాయమని చెప్పిన అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం కూడా ఓవర్ చేయొద్దు. అప్పుడంటే ఒకసారి వర్కౌట్ అయింది కాబట్టి అప్పుడు కూడా ఏంటంటే నాకు 90s అప్పుడు మస్తు మీమర్స్ వీళ్ళందరూ నన్ను మస్తు ఎంకరేజ్ చేసారు. ఇన్స్టాగ్రామ్లో దీంట్లో మస్తు వైరల్ చేసిన 90s ప్రతి 2-3 రీళ్ళకి 90s వస్తుంది. అంత ఒక వేవ్ ఒక నెల రోజులు అది మస్తు ఊపి నడిచింది. దానికి అంతా కారణం ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో వాళ్ళందరూ షేర్ చేయడమే. అప్పుడు నాకు వచ్చింది ఐడియా, అరే ఒక సినిమా మొత్తం ఈ మీమర్లతో నింపుదాం రాబోయ్, రాద్దాం అనుకున్నాను. అట్లాంటి స్టోరీ ఒకటి రాద్దాము, అట్లాంటి ఒక స్క్రిప్ట్ ఓన్లీ మీమ్స్, ఫేమస్ మీమ్స్తో రిలేట్ అయ్యేటట్టు సీన్ అన్నట్లు రాద్దాం అనుకున్నాను. ఒక ఐడియా లాగా. అది ఎప్పటికైతుందో ఎవరికి తెలియదు. సడన్గా ఇది వచ్చింది. నాకు ఆ స్ట్రక్చర్ అదంతా చూసినాక ఎక్కడో దీంట్లో అది తొందరగా సెట్ అవుతుంది అనిపించింది. మళ్ళీ నాకు అన్నిటికన్నా భయం ఏముండే అంటే నేను చేసే లోపల ఎవడైనా చేసేస్తాడేమో, ఇంకా ఐడియా నాకు పని చేయదు కదా. అవును. ఇక డబ్బింగ్ అయితే ఏంది ఏదైతే ఏంది దీంట్లో పెడదాం అని చెప్పి ఫేమస్ మీమ్స్ 2024, ఫేమస్ మీమ్స్ 2023 కొట్టి అన్ని తీసుకొని దాంట్లో వేసారు మొత్తం. సో మరి రాజమౌళి గారు చూసిన తర్వాత ఏమన్నారు కామెంట్? చాలా అప్రిషియేట్ చేసి మాట్లాడారా పర్సనల్గా? పర్సనల్గా మాట్లాడలేదండి. జస్ట్ వచ్చినప్పుడు థియేటర్కి వచ్చినప్పుడు బాగుందమ్మా బాగా చేసినాం అంతే. ఆదిత్య సినిమాలపై కాకుండా వేటిపై టైం ఇన్వెస్ట్ చేస్తాడు? ఏం లేవండి, అంటే నేను ఏం చేయను, ఖాళీ కూర్చుంటా ఇంట్లో. అంతేనా? అంతే. పెద్ద ఖాళీగా అంటే ఏదో ఒకటి అట్లీస్ట్ టీవీ చూడడం, నార్మల్ జనరల్ టీవీ అంటే ఖాళీగా కూర్చుంటాం అంటే ఎలా కుదురుతుంది? ఒక పర్సన్ ఐడియల్ గా కూర్చుని ఉంటాం అనేది ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి ఆలోచిస్తుంటా, ఒక ఐడియా చూస్తా గలీజ్గా అంతే. ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతాం అంతే. తిరగడం మాట్లాడటం ఒక్కడిని ఎక్కువ. ఐ లవ్ స్పెండింగ్ మై ఓన్ టైం. కార్లో అట్లా పోయి ఒక్కడిని ఎక్కడైనా కూర్చొని చాయ్ తాగి. చాయ్ అనేది మీ బెస్ట్ కంపెనీయన్. నాకు ఫోన్, ఒక కారు, చాయ్ ఇస్తే సరిపోద్ది జీవితం. మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటండి? సక్సెస్ అంటే సాటిస్ఫాక్షన్. అంటే మీరు ఇప్పుడు ఇంకా నేను ఓవరాల్గా చెప్పలేను కానీ ఇప్పుడు ఇప్పుడు నేను ఇట్లున్నా, ఇప్పుడు నాకేంది సక్సెస్ అంటే, నేను ఒక సినిమా తీసిన, ఫస్ట్ థింగ్ ఏంది, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు, యాక్టర్లు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ హ్యాపీ ఉండాలా. అంటే ఐ గివ్ మోర్ ప్రియారిటీ టు మనీ. వెన్ మై ప్రొడ్యూసర్ ఇన్వెస్టెడ్ సమ్ మనీ ఆన్ మీ, I feel more responsible that I have to get the money back. వాళ్ళు సాటిస్ఫైడ్ అయ్యి ఉంటే, అకార్డింగ్ టు మీ ఎవరైతే నాతో అసోసియేట్ అయ్యి ఉంటారో ఎథికల్లీ అందరూ హ్యాపీగా ఉంటే, అంటే సాటిస్ఫైడ్ ఉంటే హ్యాపీ. మీ కథలను బట్టి యాక్టర్స్ ఎంచుకుంటారా, యాక్టర్స్ని బట్టి కథలు రాసుకుంటారా మీరు? కథను బట్టి యాక్టర్ అండి. కథను బట్టి యాక్టర్. నో వే దట్ I'll see a hero and I'll write a story. That will never happen. I don't want to do also. అయితే మొన్న దీనికి చెప్పింది వంశీ గారు చెప్పడం ఏంటంటే, నేనే కావాలని పట్టుబట్టి మరి వైష్ణవిని తీసుకున్నాను అన్నారు. మీరు అనుకున్నారా? మీ థాట్స్ లో ఉందా? లేకపోతే తర్వాత? తెలుగు హీరోయిన్ అయితే కన్ఫర్మ్ ఉండే అండి. తెలుగు హీరోయిన్ అయితే కన్ఫర్మ్గా ఉండే. నేను స్పెషల్గా చెప్పింది ఏంటంటే, ఇట్ వాస్ లైక్ తెలుగు వచ్చిన వాళ్ళు నాకు హీరో ఆనంద్ తప్ప ఇంకా ఎవరు నోటెడ్ ఉండొద్దు అనుకున్నా. బేసికలీ వి డిడ్ ట్రై దానికన్నా ముందు, అంటే వైష్ణవిని అప్రోచ్ అయ్యే ముందు వి డిడ్ ట్రై కపుల్ ఆఫ్ హీరోయిన్స్. కానీ ఎవరు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలే. మీరు అనుకున్నట్టుగా చేయగలుగుతాను. అదే వెరీ కాంప్లికేటెడ్ సీన్ అండి, కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అది. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ విల్ అండర్స్టాండ్. దెన్ కలువు ఒకసారి అన్నాడు. వెన్ ఐ మెట్ నరేటెడ్ స్టోరీ. కొందరిని కలిస్తే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అరే ఇన్ పర్సన్ కలిసినప్పుడు. ఆమెను కలిసినప్పుడు ఇన్ పర్సన్ ఐ ఫెల్ట్ ఇట్ దట్ షీల్ వర్క్. అండ్ నరేట్ చేసిన తర్వాత the way how she was listening, the kind of questions she was asking me, all this. ఇప్పుడు నేను ఇట్లా ఆ పాయింట్ ఆఫ్ టైంలో వైష్ణవి కాదు అని చెప్పి వేరే వాళ్ళు దగ్గరపోయింటే ఎంత రిగ్రెట్ అవుతుంటావు. ఇప్పుడు అంటే ఇప్పుడు వెరీ ఫ్రీక్వెంట్ ఎప్పుడు కలిసినా, ఎప్పుడైనా డిస్కషన్స్ వచ్చినా ఎప్పుడు అనుకుంటా నేను వంశీ గారు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే what works for that. It is one obviously combination. రెండు, he knew that అన్ని డైలాగులు నువ్వు వేరే వెళ్తా నువ్వు అయిపోతావు అన్నట్టు. అది ఇంపాసిబుల్ టాస్క్ అండి. మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ న్యూ కమర్ ఆర్ ఎ నాన్ తెలుగు యాక్ట్రెస్,
ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మేక్ ఆల్ దోస్. ఓకే. ఈ డైలాగ్తో ఇంకా మాకు ఎక్కువ క్యూరియాసిటీ పెంచారు సినిమా మీద యాక్చువల్గా ఎపిక్. అవును. సో నాగవంశీ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మిగతా ప్రొడ్యూసర్స్ వేరు, ఆయన వేరు కొంచెం ఇండస్ట్రీలో ఎలా అయినా కూడా. ఆయనకి నాకు పెద్ద ఇంటరాక్షన్ ఏమి ఉండదండి. అవునా? ఎందుకలా? ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్. అవును, ఇంటరాక్షన్ ఉండాల్సింది మీ ఇద్దరికే కదా. కాన్వర్జేషన్ ఉంటుంది. అండ్ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాడు, నాకు ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తా, అంతే తప్ప పెద్ద ఇంటరాక్షన్ ఏమి ఉండదు. అంత సో సింపులా నాగవంశీ గారితో? సో సింపుల్ అంటే సో సింపుల్ అండి. బేసిక్గా ఒక సినిమా మనం చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్కి డైరెక్టర్ మధ్య ఉంటుంది కదా కాన్వర్జేషన్ అనేది, ఆబ్వియస్గా జరుగుతుంటాయి కదా. వంశీ గారి దగ్గర ఏమి ఉండదండి. ఆబ్వియస్లీ నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను. నా కో ప్రొడ్యూసర్స్ ఉంటారు, విఎంఆర్, ఫనీ, సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫనీ. అవసరం ఉంటే వాళ్ళతోనే ఎక్కువ, ఇంకా దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ మై ఫ్రెండ్స్. సో వాళ్ళతో కూర్చొని ఏం అవసరం ఉన్నా వాళ్ళతోనే మాట్లాడతాం, వాళ్ళే కమ్యూనికేట్ చేసుకుంటారు. ఇక ఏదైనా అవసరం ఉంది అంటే వంశీ డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడతారు. ఓకే. మరి బేబీ పేరుని మీరు మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు, ఆ ప్రెజర్ ఏమన్నా ఉండిందా మీ మీద? ఉంటుంది కదా. ఇప్పుడు మన స్టోరీ వేరు, మన కథ వేరు, మనం చేస్తుంది వేరు. ఇప్పుడు బేబీ ప్రెజర్ అయితే ఉంటుంది. అరే ఆ సినిమా వస్తుందేమో, గుర్తొస్తుందేమో అది అని స్టార్టింగ్ లో ఉండే. నాకు వర్క్ షాప్స్ అవన్నీ చేసిన తర్వాత, లుక్ అదంతా చేసిన తర్వాత కంప్లీట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సాంగ్ లాంచ్ అవుతుంది, సాంగ్ వస్తుంది కపుల్ ఆఫ్ వీక్స్, అప్పుడు మీకు దర్ విల్ బి డిఫరెన్స్. అయితే టాలీవుడ్ లో ఎక్కువగా ఈ మధ్యన వినిపిస్తుంది ఏంటంటే పార్ట్ 2 ఫ్యాంటసీ. ప్రతి సినిమాకి పార్ట్ 2 అని ఒకటి పెట్టి, అంటే జనాలు కూడా ఒక రకంగా ఏంటంటే ఓకే అనుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఈ సినిమాకి పార్ట్ 2 అవసరమా, అదేదో ముందే చెప్పొచ్చు కదా అని రకరకాలుగా ఉంటున్నాయి కదా. సో మరి మీరు ఎందుకు పార్ట్ 2 అనే జోన్లోకి వెళ్ళి రాసినప్పుడు పార్ట్ 2 రాసిన? అంటే అది అంత స్పాన్ ఉన్నా కదా, లేకపోతే స్పాన్ ఉన్నా కదా అండి. ఇప్పుడు సీజన్ 2 నేను వద్దని అడుగుతున్నారు నన్ను. ఏది 90s సీజన్ 2 అడుగుతారు. అంటే నేను రాసినప్పుడు అది రిలీజ్ కాకముందు కానీ ఈ సిరీస్కి పార్ట్ 2 రాసిన అంటే ఫస్ట్ ఇది ఇట్ కానీ అంటారు, అవునా? అవును. సో ఇప్పుడు దీని కూడా అంతే, సినిమా బాగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నా. వర్కౌట్ అయ్యింది, జనాలకు క్యూరియాసిటీ ఉందంటే పార్ట్ 2 తీస్తాం. లేదు జనాలకు క్యూరియాసిటీ లేదు, ఫస్ట్ సినిమా ఏం వర్కౌట్ కాలేదంటే తీయం, అంతే. అదే ఈ రోజుల్లో మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి సోషల్ మీడియాతో మొదలు పెడితే రకరకాల డీవియేషన్స్ ఉంటాయి. బట్ మీరు మాత్రం మీ వర్క్ మీద ఫోకస్డ్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఎవరు చెప్పారు ఫోకస్గా ఉంటున్నాం అని? అంటే మాకు తెలుస్తుంది కదా, లేకపోతే అంత ఫోకస్డ్గా లేకపోతే రకరకాల పనులు చేస్తూ ఉంటాం లేచిన తర్వాత. బట్ మీరు లేస్తారు, చాయ్ తాగుతారు, ఆఫీస్కి వెళ్తారు, ఇదే ఉంటుంది కదా. లేదా? నేను డిబేట్ అవుతా, డిబేట్ అవుతా, నేను కూడా డిబేట్ అవుతుంటారు మస్తు. అంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక మేజర్ సీక్వెన్స్ వచ్చింది అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేస్తా ఫోన్లో. నాకు మేజర్ డీవియేషన్ ఇన్స్టాగ్రామ్. నేను మళ్ళీ అది కూడా ఏమన్నా ఫుల్ వాడతానా అంటే అది కూడా కాదు. ఉన్న రీల్స్ వస్తుంటారు. రీల్స్ కూడా ఎట్లా, నా ఫీడ్ ఎట్లా వస్తుంది అంటే, ఫీడ్ ఓపెన్ చేస్తే ఒక మనిషిని అర్థమైపోతుంది మనోడు ఏం చూస్తుండే అని. మీ ఫీడ్ తెలుస్తుంది కదా. నా ఫీడ్లో ఏముంటుంది అనుకున్నాం, గజల్స్ వస్తాయి, లేకపోతే ఏదైనా ఫిలాసఫీ వస్తుంటుంది, సంథింగ్ టూరిస్ట్ ప్లేస్లు వస్తుంటాయి. అక్కడ స్టార్ట్ అవుతుంది అది, ఈ టూరిస్ట్ ప్లేస్ ఓకే పోవాలి, గూగుల్లో టూరిస్ట్ ప్లేస్ కొట్టాలి. ఇప్పుడు ఎప్పుడు పోతున్నాం మనం వీడికి అని ఆలోచించాలా, దాని గురించి డిస్కషన్ అవుతాయి. తర్వాత ఇంకేదో గజల్ వస్తుంది, లేకపోతే ఏదైనా ఫిలాసఫీ వస్తుంది, దాని గురించి ఆలోచిస్తాం. అట్లా వెళ్ళిపోతుంది ఇంకా టైం. అయితే దేవుడు, దెయ్యాలు, తలరాత, కర్మ సిద్ధాంతం, ఇలాంటి విషయాలపై మీ ఒపీనియన్ ఏంటి? ఏం ఒపీనియన్ లేదా వీటి మీద? ఒపీనియన్ లేదా అంటే ఉంటుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు తిరుపతికి పోయారు, నడుచుకుంటూ పోతారు. ఇప్పుడు నేను వచ్చి మీకు దేవుడు కనిపిస్తాడు అనిపించిందా? దేవుడు కనిపిస్తాడు అనిపించిందా? అనిపించిందా? మీరు మెట్లు ఎక్కుతుంటే వచ్చేస్తాడేమో అనిపించిందా? దేవుడు వచ్చేస్తాడు అని కాదు, దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది యాక్చువల్గా. మీ దగ్గరికి దేవుడు వచ్చి మీ దగ్గర మాట్లాడతాడు అట్లానే అలా అనిపిస్తుంది, అనిపించదు కదా. కానీ ఒక మనిషి అర్ధరాత్రి శ్మశానం దాటిపోతుంటే దయ్యం అటాక్ చేస్తామని భయం వేస్తుంది, రైట్? అవును. అంటే వాడికి శ్మశానం దాటిపోవడానికి భయం అయ్యి వాడు వేరే రూట్ తీసుకొని పోతాడు. అంటే మీకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే మీరు భక్తి ఉండడానికి నమ్ముతున్నారు, కానీ దేవుడి దగ్గర కోతున్నప్పుడు దేవుడు వచ్చి నా దగ్గర మాట్లాడతాడేమో అని ఎవడు కనిపించదు. కానీ దయ్యం రావద్దు అనుకుంటున్నారు, దయ్యం ఉండకూడదు అనుకుంటున్నారు, కానీ శ్మశానం పోతుంటే మాత్రం దయ్యం అటాక్ చేస్తే ఎక్కువ భయపడుతుంది. మీరు హారర్ సినిమా చూసారు అనుకున్నారు, రాత్రి అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది, లేచిపోవడానికి భయం అవుతుంటుంది. దయ్యం ఉందో లేదో తెలియదు, నువ్వు అదే ఇంట్లో ఉంటావు, టాయిలెట్ పోవడానికి
కానీ నువ్వు ఒక గుడి పెట్టుకున్నావు, ఆడ చికెన్ మటన్ నాన్ వెజ్ తిన్నప్పుడు ఆడుకోవు, మొక్కుతున్నావు, అన్నీ ఉంటాయి. అదే ఇంట్లో నీకు దేవుడు ఉన్నాడని తెలుసు, నమ్ముతున్నావు అని తెలుసు. ఆ పర్టికులర్ ప్లేస్లో నీది 1 BHK అని 2 BHK అని ఆ పర్టికులర్ ప్లేస్ ని చాలా ప్యూర్గా చూస్తుంటావు. ఆ స్పేస్ ద్వారా నీకు ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావు, మొక్కుతున్నావు, స్టిల్ నీకు భయం అవుతుంటుంది. చీకట్లో టాయిలెట్ పోనీకి హారర్ సినిమా చూసినాక మిడ్ నైట్ అంటే వాట్ ఈస్ దట్ అంటే నీకు దేవుడి మీద భక్తి కన్నా దయ్యం మీద భయం ఎక్కువ. సో నేను అట్లాంటి కొన్ని భయపడి కొన్నిసార్లు నమ్మి కొన్నిసార్లు ఆలోచించి ఒక ట్రిప్పీ సిచ్యువేషన్లో ఉన్నా. ఇవన్నీ నాకు అన్నం పెట్టవు, నేను కష్టపడి పని చేస్తే పని అవుతుంది నాకు. సో దాంట్లో గురించి నాన్ డిబేటబుల్ అంటే నో కంక్లూజన్. బట్ ఒపీనియన్ ఉంటుంది కదా, ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది కదా. ఒపీనియన్ అంటే ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుట్. అంటే దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఐఎమ్ నాట్ లుకింగ్ ఎ లాజిక్ ఇన్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ ఇన్ ఎ బిలీఫ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ లాజిక్ ఇట్ విల్ నెవర్ వర్క్. ఇప్పుడు నాకు ఈ తాడుంది, మా అమ్మ కట్టింది, నేను మా అమ్మని నమ్ముతా, మా అమ్మ ఇది నమ్ముతుంది కాబట్టి అంతే, దాన్ని రెస్పెక్ట్ చేస్తా. నేను నమ్మనా అనేది నాకు ఆ సిచ్యువేషన్ బట్టి. నేనైతే బోను, నమ్మను అట్లా అని చెప్పేసి లేడని కూడా నేను దేవుడు వ్యతిరేకించరు. నా సబ్జెక్ట్ కాదు, నాకు అంత నాలెడ్జ్ లేదు. ఉన్నాడని చెప్పలేను, లేడు అని చెప్పలేను. నమ్ముతారా అట్లీస్ట్? నమ్మడం అంటే అది తెలియదండి. సమ్ ఎనర్జీ ఉంది, నేచర్ అయితే నమ్ముతాను. అదే ఎనర్జీ ఏదైతే ఉంది, నేచర్ ఈస్ గాడ్ ఫర్ మీ. నేచర్ ఈస్ ఎవ్రీథింగ్. సో ఐ బిలీవ్ ఇన్ నేచర్. ఎస్. అయితే ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టే ఇప్పుడు తలరాత అనేది నార్మల్గా వాడుతుంటాం, కర్మ సిద్ధాంతం అంటారు. రెండు వేరు. నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్ ఇది కానీ ఏదో ఒకటి నమ్ముతారు ఖచ్చితంగా. నేను ఆలోచించానండి అసలు, అదంతా ఆలోచన. మనం పని చేస్తే పని అవుతుంది. మా మమ్మీ కూడా తిరుపతి పోయింది. వాళ్ళకి ఇప్పుడు ఏదో మొక్కుకుంటారు, నాకు మంచిగా ఉండాలి అది ఇది అని చెప్పి. మా అన్న మంచిగా ఉండాలి, మేము నా సినిమా హిట్ కావాలని మొక్కుకుంటారు. నేను పోయి ఓవర్ యాక్షన్ చేయబుద్ది కదా నాకు. అవన్నీ ఏం నమ్మాల్సిన అవసరం లేదు, నేను కష్టపడితే పని అవుతుంది, అట్లా ఓవర్ యాక్షన్ చేయండి. మీరు నమ్ముతున్నారా, నాకు మంచి అవుతుంది అనుకుంటున్నారా? ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఇండివిజువాలిటీ. అదే నేను డిబేట్ చేయను పోయి. మీరు నమ్ముతున్నారు నాకు మంచి అయితే, పాపం వాళ్ళు నా కోసం కష్టపడి తిరుపతి పోయి మొక్కి ఇదంతా వేస్తుంటే, నేను ఇప్పుడు నాకు ఐడియాలజీ ఉంది, నేను ఇప్పుడు చాలా ఇట్లా ఆలోచిస్తున్నా, అవన్నీ నేను చేయను. నువ్వు నమ్ముతున్నావు సరే, కానీ నువ్వు నన్ను స్ట్రెస్ చేయకు. నేను నా పని వదిలేసుకుని రావాలంటే నువ్వు నన్ను రమ్మని ఫోర్స్ చేయొద్దు. అందుకని నేను మళ్ళీ పోలేదు. నాకు పోవాలనుకుంటే పోతుండే, కానీ నాకు ఇక్కడ నా వర్క్ ఉంది. ఇప్పుడు నువ్వు ఆడ పోయి మొక్కుతున్నావు అంటే నేను ఈ పని కరెక్ట్ చేస్తేనే అవుతుంది. సరే నేను ఈ సినిమా రిలీజ్ అయినాక పోదాం, అందరం కలిసి పోదాం, చేద్దాం అని చెప్పిన. అంతే. అయితే చాలా మందికి 90s అనేది అయితే మీరు క్రియేట్ చేసిన కంటెంట్ ఏదైనా కావచ్చు, ప్రేమలకు రాసిన డైలాగ్స్ కావచ్చు, తర్వాత వచ్చిన లిటిల్ హార్ట్స్, మీరు ప్రొడ్యూస్ చేసిన విధానం, ఏదైనా మీరు కంటెంట్ చేసిన కంటెంట్ అనేది ఒకటి స్ట్రెస్ బస్టర్ చాలా మందికి. మరి మీకు స్ట్రెస్ బస్టర్స్ ఏంటి? ఫ్రెండ్స్తో నైట్ హ్యాంగ్ అవుట్ అయితే నా ఫ్రెండ్స్ అందరు, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూర్చొని వాళ్ళకి తాగిపిచ్చి మీరు టీ తాగుతూ నేను టీ తాగుతూ వాళ్ళందరూ మందు తాగుతుంటే మటన్ చేసుకుంటే, మటన్ ఇష్టం వాళ్ళందరూ మటన్ తింటే వాళ్ళతో కూర్చొని, అది నా దావత్. దావత్ అంటే పెద్ద ఏమన్నారు, ఫ్లాట్లో కూర్చోబెట్టుకోవాలా, అందరు మంద ఆపాలా, మటన్ తినిపియాలా, నేను తింటా, ఖుష్, అంతే. మరి మిగతా వాళ్ళందరికి ముందు వస్తుంటే మీకు అరే వీళ్ళ దాని మీద ఉంటుంది కదా ఒకటి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని, లైఫ్ ఇలా హెల్త్ చెడగొడుతున్నాయి, నా హెల్త్ చెడగొట్టుకోకుండా ఆపకపోతే అలాగ అయింది. వాళ్ళు పచ్చి తాగోతులు అలా పైసలు నేను ఇస్తా అంతే. అంతే ఇప్పుడు వాళ్ళు చందాలు వేసుకుని తాగుతారు, చందాలు వేసుకుని తాగుతారు, అవసరం లేకుండా మీరే. నేను ఇస్తా, నేను ఇప్పుడు నాకు గ్యాప్ అనిపించింది, ఏంది ఇన్ని రోజుల నుంచి మీరు తాగలేదు, చలో ఈరోజు తాగాల్సిందే మనం అంతా. ఎస్. మీ గురించి ఎవరికి తెలియని ఒక సర్ప్రైజింగ్ సీక్రెట్ చెప్పండి, ఏం చెప్తారు? సీక్రెట్ అంటే పర్సనల్ మస్తు ఉన్నాయి, వెరీ పర్సనల్ చాలా ఉంటాయి. నేను వెరీ ఓపెన్ పర్సన్, వెరీ ఓపెన్ పర్సన్. అంటే నేను చెప్పను, ఎవరైనా వచ్చి నన్ను ఏదైనా అడిగితే అబద్ధం అయితే చెప్పను, కావాలంటే నేను చెప్పానని చెప్పేస్తా, కానీ అబద్ధం అయితే చెప్పను. అసలు 99% చెప్పను. ఇప్పుడు ఎవరి ఇంటికి పోయినా చాయ్ పోసిర్రు, తాగినా బాగాలేదు కానీ బాగుందని చెప్పేస్తా. ఇంతకన్నా
అబద్ధం నాకు తెలిసి మా అమ్మ ఫోన్ చేస్తుంది రాత్రి ఎవ్రీడే నైట్ ఫోన్ చేస్తుంది, తిన్నావా అంటే తిన్నా, తిన్నా తినకపోయినా తిన్నా అని చెప్తా. నిన్న ఏం కూర చెప్పినా అది గుర్తుపెట్టుకుంటా, అది కాకుండా వేరే వేరే కూర చెప్తా. ఇవి తప్ప నేను అబద్ధాలు ఏం చెప్పా. సలహాలు ఇస్తారా తీసుకుంటారా ఎక్కువ? ఆ సిచ్యువేషన్ బట్టండి. తీసుకున్నట్టు నటించిన రోజులు ఉన్నాయి. అడగకుండా ఎవరికి ఏమి ఇయ్యను సలహాలు, అడిగితే ఇస్తారు అంతే. అడిగితే కూడా ఇప్పుడు ఏంటంటే వాడు ఇప్పుడు ఎవడు అడుగుతుంది సలహాలు, నేను ఎవరిని అడతలేనప్పుడు నన్ను ఎవడు అడుగుతాడు. డైరెక్షన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా లేకపోతే రైటింగ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? రెండు సేమ్ అండి, రెండు సేమ్. డైరెక్షన్ ఎంజాయ్ చేస్తాం అంటే ఆన్ సెట్ డైరెక్షన్ ఏమవుతుందంటే స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మీకు టైం అయిపోతుంటుంది, డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, యాక్టర్స్ ఉంటారు, సో మెనీ థింగ్స్. డైరెక్షన్ కూడా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం. ఆ మూమెంట్ ఎంజాయ్ చేయం. సినిమా అయిపోయిన తర్వాత అరే ఆ రోజు మజా ఉంటారా. కాలేజ్ లాగానే, స్కూల్ లాగా, స్కూల్లో ఉన్న రోజులు మనకి దాని వాల్యూ అర్థం కాదు, తెలియదు మనకి. స్కూల్ అయిపోయినా అరే అమ్మ అప్పుడు ఎంత మంచిగా ఉండే రాబోయే. అట్లనే సేమ్ స్కూల్లో ఉన్న రోజు అదే హోంవర్క్ అదే ఇదే అనిపిస్తూ ఉంటుంది. డైరెక్షన్ కూడా సినిమాలో మనం షూట్ చేస్తున్న రోజులు మనకేం అనిపించదు, ఏదో నడుస్తుంది, అమ్మ లేట్ అవుతుంది, అది లేట్ అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది అనిపిస్తుంది. కానీ షూట్ అయిపోయిన తర్వాత మజా ఉండరా, బోర్ కొడుతుంది. ఆనంద వైష్ణవి నాకు మెసేజ్ చేస్తుంది, బోర్ కొడుతుంది, షూట్ అయిపోయింది, ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, తొందర స్టార్ట్ చేద్దాం అని చెప్పి అంత ఎంజాయ్ చేసినాం. విత్ ఇన్ 1 year లోనే ఫుల్ సర్కిల్ లేక మొత్తం చుట్టూ వచ్చేసారు మీరు. ప్రొడ్యూసర్ అనేది కూడా పేరు వేసుకున్నారు, ఆదిత్య హాసన్ అని. సో ఏంటి ప్రొడ్యూసర్ అనే పేరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది, మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీ అంటే ఫస్ట్ పోస్టర్ అప్పుడు హ్యాపీ అనిపించింది. ఫస్ట్ పోస్టర్ పడుతుంది కదా, ఫస్ట్ రిలీజ్కి ముందు ఫస్ట్ పోస్టర్ వేస్తాం కదా, అప్పుడు నిజంగా ప్రొడ్యూసర్ అయినా నేను ఓకే అనిపించింది. తర్వాత ఇంకా నార్మల్గానే అనిపించింది. థియేటర్లో చూసినప్పుడు, నేను థియేటర్లో చూడలేప్పుడు లిటిల్ ఆర్ట్స్, బట్ ఇంకా ఓటీటీలో దీంట్లో చూసినప్పుడు, పిలుస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఓకే, పెద్ద ఏం ఫీల్ కాదు నేను. మనకి ఎన్ని డబ్బులు ఉన్నాయని అనిపించలేదు ఇప్పుడు? లేదు అదే డబ్బులతో సంబంధం లేదులేండి దానికి. ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు ఓటీటీతో ఇన్వాల్వ్ అయితే డబ్బులతో సంబంధం లేదు. ఒక ఫ్లాట్, ఒక కారు, పెట్రోల్, చిన్న కంఫర్ట్, దానికన్నా ఎక్కువ వచ్చినా నాకు పెద్దగా ఏమి అంత ఐఎమ్ గుడ్, వెరీ సాటిస్ఫైడ్ విత్ ఇట్. ఇల్లు కొనుక్కోలేదు అదొకటి తప్ప, ఐఎమ్ షూర్ ఐ విల్ బై ఇట్ వెరీ సూన్. ఇంకా నాకు అసలు ఏమి అంబిషన్స్ లేవు, అంటే ఇట్లా అది ఇంత బెటర్ కావాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్నది ఏం లేదు. కాబట్టి ప్రొడ్యూసర్గా నేను ఒకటికి వెరీ గుడ్ సినిమా, వెరీ రిలేటబుల్ సినిమా, వెరీ నైస్ సినిమా. అది అరే వీడు ఇఫ్ సంబడి సీ అ పోస్టర్ అండ్ దెర్ ఈజ్ ఆదిత్య హాసన్ యాజ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆర్ రైటర్, ఏదైనా ఆదిత్య హాసన్ అని అనిపించింది అంటే ఎక్కడో ఒక దగ్గర దే షుడ్ హ్యావ్ సర్టన్ బిలీఫ్ దట్ వీ కెన్ రెస్పెక్ట్ అనుకోవచ్చా. రెస్పెక్ట్ కానీ ఏంటంటే రెస్పెక్ట్ అంటే ఇంకోటి మీకు చెప్తా, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ మీ ఆస్ సంథింగ్ ఎల్స్. ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఒక మనిషిని వర్షిప్ చేయడం కూడా ఇష్టపడను. అంటే ఒక సాధారణ మనిషిని దేవుడిలాగా చూడడము, లేకపోతే ఒకరికి టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చిన క్రేజీ అది ఇది అంటే ఇట్లా, అది నాకు నచ్చదు అస్సలు. ఐ థింక్ నా లైఫ్లో యువర్ పేరెంట్స్, యువర్ గురు, మనకి విద్య నేర్పిన గురువు, అండ్ సంబడి అంటే నీకు గలీజ్గా హెల్ప్ చేసిన, అంటే చాలా అసలు తను కోల్పోయి నీకు ఏదైనా హెల్ప్ చేసి ఉన్న ఒక పర్సన్ ఎవరైనా కావచ్చు, అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, వైఫ్, వీళ్ళు ఈ నలుగురి గురించి తప్ప నేను ఎవరిని అంత అడ్మైర్ చేయను. అన్లెస్ అంటే దెర్ ఇస్ అ పర్సనల్ బెనిఫిట్. ర్యాండమ్గా ఐ డోంట్ లైక్ అడ్మైరింగ్ పీపుల్. సో నేను మనిషిని చాలా క్యాజువల్గా చూస్తాను ఫస్ట్. సో నాకు పెద్దగా నన్ను ఎవడు ఏం పట్టించుకుంటున్నాడు, ఎట్లా చూస్తున్నాడు, నాకు అది ఉండదు. 90s డైరెక్టర్ సినిమా తీసినంట, లిటిల్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసినంట. లిటిల్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్ 90s డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు ఎపిక్ అనే సినిమా తీస్తున్నట్ట. అదే నా ఫస్ట్ సినిమా. ఇప్పుడు 90s నాకు క్రెడిట్ కావాలా, నా 90s నుంచి నా నెక్స్ట్ సినిమా, నా వర్క్ నుంచే వాళ్ళు నన్ను గుర్తుపట్టుకుంటే వెళ్ళిపోవాలా. నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్కి కూడా ఎప్పుడు చెప్తే ఏంటంటే, చాయ్ డబ్బా దగ్గర చాయ్ తాగుతున్నాను అనుకోండి, పక్కల ఎపిక్ అన్న సినిమా వచ్చింది మస్తుందంట అంటే చాలు నాకు.
ఆదిత్య హాసన్ మస్తు తీసిండంట అనేది నాకు మ్యాటర్ కాదు. మ్యాటర్ కాదు. మీ ప్రొడక్ట్ అనేది రెస్పెక్ట్ రావాలి, మీ ప్రొడక్ట్కి రెస్పెక్ట్ రావాలి, మీకు అక్కర్లేదు. రెస్పెక్ట్ కావాలి, ఆబ్వియస్లీ కావాలి ఒక సర్టెన్ వరకు. ఇప్పుడు ఇండస్ట్రీలో నన్ను ఆదిత్య హాసన్ అనేటోడు మంచోడు అని ఇండస్ట్రీలో బాగా గుర్తించాలా, అప్పుడైతే నాకు ఎక్కువ పని వస్తుంది. అవును, జనాలకి నా వర్క్ గుర్తిస్తే చాలు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చెప్తా మీకు, ఎట్లా చెప్పాలి మీకు, శేఖర్ కమల ఉన్నాడు, ఫిదా సినిమా డైరెక్టర్ అంటే మా అమ్మకి తెలుసు. శేఖర్ కమల తెలియదు. ఇప్పుడు F2 మా అమ్మకి, మా నాన్నకి మా అమ్మకి F2 మస్తు నచ్చింది. F3 వచ్చిందంటే పోయి చూసిరు, రైట్. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఎవరు అవసరం లేదు. కానీ మా నాన్నకి, ఇప్పుడు మా నాన్న ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళి, అనిల్ రావుపూడి. మా నాన్న ఇప్పటికంటే అనిల్ రావుపూడిలో అది ఎలా సినిమా అంటారు. ఆదిత్య హాసన్ తీసిన ఆదిత్య హాసన్ అంటే నేను మా డాడీ ఇద్దరిని అడ్మైర్ చేస్తాను మా ఇంట్లో, రాజమౌళి, అనిల్ రావుపూడి. వాళ్ళిద్దరు ప్రేమలు సక్సెస్ మీట్కి వచ్చారు. లిటిల్ ఆర్ట్స్కి అనిల్ రావుపూడి వచ్చారు. అందుకే నాకు చాలా ఇష్టం. అండ్ అనిల్ సంథింగ్ స్పెషల్, ఐ రియలీ లైక్ హిమ్ సో మచ్. అట్లా సో అందుకే ఇప్పుడు మనకి నేను అన్నిటికంటే ప్రాబ్లం ఏమైందంటే, ఒకరోజు 90 రూపీస్కి రైస్, మటన్ కర్రీ అట్లా పెడతారు కదా. నేను ఒకరోజు నా కార్ ఆపి అక్కడ తింటున్నా. అంటే నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా. ఈడ తింటుండేంది అనే డిస్కషన్ వచ్చింది వాళ్ళకి అని నాకు తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం మాట. ఇప్పుడు అరే వీడు ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్, వీడు ఏంది ఈడ నిలబడి తింటుండు అనేది నేను కాన్షియస్ ఫీల్ అయిపోయి నేను తినలేకపోతున్నా. నీకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నేను ఏడంటే ఆడ ఛాయ్ తాగుతున్నా, వీడేంది ఈడ అంటే కొందరికి అది నా ఐడెంటిటీ. అంటే ఇప్పుడు నన్ను లిటరల్గా ఇప్పుడు నువ్వు ఒక ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ ఇంకా పడిన తర్వాత ఇంకా ఎక్కువైంది అది. ఇప్పుడు నేను ఒక ఎక్కడైనా నార్మల్గా నేను ఛాయ్ తాగుతా, దోస్తీ దగ్గర ఛాయ్, వాళ్ళు ఫ్యూ పీపుల్ నన్ను చూసే విధానం మారింది. అంటే నేను వాళ్ళు ఎట్లైనా చూడొచ్చు, నేను కంఫర్టబుల్ ఉండాలి కదా, వాడు ఎట్లయినా నేను ఉండలేకపోతున్నా. నాకు అది ప్రాబ్లమేటిక్గా ఉంది. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అట్లా సో దాన్ని కూడా లైట్ తీసుకోవడం ఎలా, వాళ్ళు ఎవరైనా ఏం మాట్లాడుకున్నా అంటే మనలా మనం ఉండడం ఎలా, చాలా కాన్షియస్ ఫీల్ అవుతున్నా. ఇప్పుడు అరే ఇప్పుడు ఛాయ్ తాగుతే వాడని చూస్తే ఏంది ఇటు తాగుతుంది అనుకుంటున్నాను. అది ఛాయ్ అయితే మాక్సిమం పోయింది, ఎందుకంటే నేను ఛాయ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఈ తినేది ఒకటి పోతలే. అంటే నాకు అట్లా రోడ్ మీద మటన్ కర్రీ పెడతారా, హైజీన్ అనుకోండి ఏమన్నా అనుకోండి, అని నాకు మస్తు నచ్చుతుంది. బోటి కర్రీ నాకు రోడ్డు మీద పెట్టి అమ్మేది మస్తు నచ్చుతుంది, నేను పోయి తింటా. కానీ ఇప్పుడు ఈ మధ్యన కొంచెం బట్ మనకి అంటే మీకు వస్తున్న ఫేమ్ ఏదైతే ఉందో అది కొంచెం అంటే వాళ్ళు చూస్తున్న విధానం నేను తీసుకోలేకపోతున్నా. వాళ్ళ తప్పు కాదు, నేను అడ్జస్ట్ అయ్యి ఉండాలి. యాక్చువల్గా అయితే ఎవడేమన్నా అనుకుని నేను తినాలనేది, నేను అది ప్రాక్టీస్ చేస్తున్నా, అవుతుంది. తర్వాత ఎవడేమన్నా అనుకుని నేను తింటా. ఓన్లీ లవ్ జోనర్స్ టచ్ చేస్తారా, ఈ జోనర్స్ చేద్దామని పెట్టుకున్నారు, లేకపోతే ఎనీ జోనర్ తర్వాత ఉన్నాయి ప్లాన్స్ ఏమన్నా? 3-4 జానర్స్ ఉన్నాయి, బట్ అన్ని దాంట్లో వెరీ పాజిటివ్ సినిమా తీస్తా, పాజిటివ్ రిలేటబుల్ సినిమా. ఇప్పుడు నాకు లంచ్ బాక్స్ అనే సినిమా పాన్ ఇండియా నా దృష్టిలో, యూనివర్సల్ సినిమా లంచ్ బాక్స్ అనేది. తారే జమీన్ పర్ యూనివర్సల్ సినిమా, బట్ అది నా స్టైల్. ఇప్పుడు నాట్ విఎఫ్ఎక్స్ లేకపోతే సీజీ చేసో, లేకపోతే ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసి, అది నేను చూడడానికి ఎంజాయ్ చేస్తాను. కానీ నేను రాయలేను, నేను చేయను, నాకు రాదు. అయితే మీకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేరు, తెలిసిన వాళ్ళు లేరు, ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయలేదు, బట్ మీకంటూ ఒక స్థాయి ఒక స్థానం, మీ పేరుకి ఒక ఇది ఇంపార్టెన్స్ సంపాదించుకున్నారు కదా. సో అలా నేను ఆదిత్య హాసన్లా అవ్వాలి, లేదంటే అలా సక్సెస్ అవ్వాలి అని అనుకునే అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి మీరిచ్చే సలహా ఏంటి? ఫస్ట్ నేను ఏమన్నా అంటే, ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి అంట. నేను కూడా చాలా క్రాస్ చెక్ చేసుకున్నాను. అంటే నేను నిజంగా టాలెంట్ ఉందా నాకు, లేకపోతే ఆ హీరో డైరెక్టర్ సినిమా సక్సెస్లు ఇవి చూసి ఏదో ఆ ఏజ్లో అవుతుందా, అది క్రాస్ చెక్ చాలాసార్లు చేసుకున్నా. ప్లాన్ బి పెట్టుకున్నా, మాస్టర్ చేసిన, డిగ్రీ చేసిన, కొన్ని రోజులు జాబ్ చేసిన, ఓకే ఇది వర్కౌట్ కాకపోతే ఏం చేయాలో ప్లాన్ చేసుకున్నా. ఇవన్నీ చేసిన తర్వాత నేను కాన్స్టెంట్గా క్రాస్ చెక్ చేసుకుంటూ వీళ్ళతో అప్రూవల్స్, అంటే వ్యాలిడేషన్ ఉండాలని నేను అనను, బట్ మనకంటూ కొంచెం తెలుస్తుంటుంది, ఇది నిజంగా మనకి ఎక్సైటింగ్ ఉంది, మనం చెప్తున్నప్పుడు అవతల రియల్గా ఎక్సైట్ అవుతున్నారు, ఇవన్నీ తెలుస్తుంటాయి. అది క్రాస్ చెక్ చేసుకొని రిస్క్ చేయండి అంట.
నీ అంతటా నువ్వు డైరెక్టర్ అని ఫీల్ అయిపోయి నేను రాసిందే కంటెంట్ అనుకుంటే కాదు. అంటే నేను జడ్జ్ చేస్తలేను, బట్ నీకు కొందరిని చూసిన వాట్సాప్ స్టేటస్లో కృష్ణానగరే మామ పాట పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు ఏం చేయరు. అది నా ప్రాబ్లం. ఇప్పుడు ఎవ్వరు ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ థింగ్ ఏం ఆలోచించాలంటే నేను ఎట్లా సర్వైవ్ అయితే ఇక్కడ, నేను కరెక్ట్ ఉన్నానా, నాకు కరెక్ట్ ఉందా లేదా, ఇక్కడ టాలెంట్ ఉంటేనే ఉండగలుగుతాం మనం. ఇప్పుడు నేనే 4 yearsకి మ్యాక్సిమం 5 years తర్వాత కొత్త జనరేషన్ వస్తుంది, వాళ్ళు వెరీ రిలేటబుల్ ఉంటారు. నేను రిలేటబుల్ ఉండనా నాకు ఇప్పటి నుంచే భయం ఉంటుంది. సక్సెస్ ఫెయిల్యూర్ ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి. సో కాన్స్టెంట్గా మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ అది మేజర్గా మనకి స్టఫ్ ఉందా లేదా, మనం రిలేటబుల్ ఉన్నామా లేదా, ఇది ఫస్ట్ క్రాస్ చెక్. ఆ వ్యాలిడేషన్ వచ్చేసింది, ఏంది నువ్వు ఫుల్లీ టాలెంటెడ్ పక్కా ఫిక్స్, ఆ కాన్ఫిడెన్స్ ఉంది నీకు వస్తుంది. అప్పుడు మాత్రం నేను ఏం చెప్తా అంటే సేఫ్ సైడ్గా కో డైరెక్టర్గానో అసిస్టెంట్ డైరెక్టర్ను వర్క్ చేసుకుంటా ట్రయల్స్ చేస్తూనే ఉండాలి. అది 50 ఏళ్ళు కానీ వదిలేయద్దు. ఎందుకంటే నేను ఎంత స్ట్రెస్లో ఉన్నా ఒక్కరోజు కూడా అరే నేను ఎందుకు వచ్చినారా అని రిగ్రెట్ కాలే. సినిమా ఉన్నప్పుడు, సినిమా లేనప్పుడు, ఫెయిల్యూర్లు ఉన్నప్పుడు, సక్సెస్లు ఉన్నప్పుడు, అంటే టీచర్ రిలీజ్ కాలేదు, చాలా డిప్రెస్డ్ సిచ్యువేషన్, అంటే ఏం అర్థమవుతుంది, ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను రిగ్రెట్ కాలే. నేను ఫుల్ హ్యాపీ, అంటే ఇన్ ద సెన్స్ అరే నేను తప్పు చేసిన అన్న ఫీలింగే లేదు నాకు. ఎందుకంటే అది అది చాలా ఇంపార్టెంట్. సో హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు నా ఫ్రెండ్స్ని చూస్తే నాకు నేను ఎందుకు ప్రౌడ్గా అనిపిస్తుంది, నాకు హ్యాపీగా అనిపిస్తుంది అంటే మా ఫ్రెండ్స్ నెలకు 2 లక్షలు రాని 3 లక్షలు రాని కంప్లైంట్ చేసుకుంటుంటారు. అది నాకు లేదు. నేను మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డెసిషన్ దట్ ఐ టుక్ టు బికమ్ ఏ డైరెక్టర్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. ఆ సాటిస్ఫాక్షన్ ఇంకా నాకు బెస్ట్ డెసిషన్ నేను తీసుకున్నాను. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇంకా ప్రతి ఒక్కరికి ఉంటుంది అనుకోండి. మరి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అదే ఎపిక్ అయిపోయిన తర్వాత వీఆర్ ప్లానింగ్ 1 యాజ్ ఎ ప్రొడ్యూసర్, చిన్న ప్రాజెక్ట్ ఒకటి ఉంది. దెన్ ఐఎమ్ పిచ్చింగ్ 1, నేను స్టోరీ డైలాగ్స్ నేను రాస్తున్నా, స్క్రీన్ ప్లే డైరెక్షన్ నా ఫస్ట్ ఐడి ఒక అతను చేస్తున్నాడు, అది ఒకటి పిచ్చింగ్ చేస్తున్నా, ట్రయల్స్ ఉన్నా. ఓకే, అది యాజ్ ఎ డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్. అంటే మీరు అంటే ఎలా చూస్తారు, మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా మీతో పాటు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది లైఫ్లో, అంటే మనతో ఉన్న వాళ్ళు కూడా మనతో పాటు ఎదిగించాలని ఒకటి ఆబ్వియస్లీ ఉంటుంది, ఉండదని నేను చెప్పను. నాతో పాటు ఉన్నాడు బాగుండాలని నేను ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తాను. మనం అట్లా ఎక్స్పెక్ట్ చేస్తే మనని కూడా కూడా బాగుండాలనుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు చిన్న లాజిక్ ఇది, కానీ చాలా తక్కువ మంది పాటిస్తారు. అదే, సో ఆబ్వియస్లీ అదైతే ఉంటుంది. అట్లని చెప్పి మనం ఏదో ఉద్ధరిస్తున్నాం అని కాదు, బట్ యా అది ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ టు గ్రో, అండ్ ఇఫ్ దే హ్యావ్ ఇనఫ్ టాలెంట్ దే విల్ గో ఫార్, ఆర్ ఎల్స్ దే విల్ స్టాప్ దేర్. మనమైతే ఆపర్చునిటీ ఇచ్చే ఛాన్సెస్ అయితే చేయాలి, మనతో అవుతుందంట. మనిషి పైకి ఎదగడానికి ఏంటంటే చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ కాకపోతే ఏంటంటే ఒక్కొళ్ళు ఒక్కొక్క విధంగా పైకి వెళ్తుంటారు. బట్ మీది మాత్రం చాలా సింపుల్ అండ్ చాలా మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ వెరీ హార్డ్ టు ఫాలో అని అనిపిస్తుంది యాక్చువల్గా. మీ దిస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టు అచీవ్, బట్ ఒకసారి అచీవ్ చేసిన తర్వాత ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉండవచ్చు. అది మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది మాకు యాక్చువల్గా. సో ప్రతి ఇంటర్వ్యూలో ఎవరొకరికంటే మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటాం, మనం చెప్పిన మాటలు విని ఎదుటి వాళ్ళు 1-2 నేర్చుకుంటుంటారు. సో ఆదిత్య హాసన్ ఎప్పుడు కలిసినా కూడా చాలా ఒక ప్యూర్ స్మైల్తో పలకరిస్తుంటారు చూసారా. సో అది నాకు చాలా ఇష్టం అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ఇదైతే నేను ఇంటర్వ్యూ అయితే నేను ఎంజాయ్ చేస్తాను, మీకు ఎలా అనిపించింది? నేను ఎంజాయ్ చేసిన అండి, అంటే బికమింగ్ లిటిల్ కంఫర్టబుల్. హోప్ఫుల్లీ ఆల్ జర్నలిస్టులు అండ్ యాంకర్స్ కానీ ఎవరెవరైతే మీలా ఉంటే మాకు కొంచెం చిల్ పాజిటివిటీ అనేది మనం ఒకటి స్ప్రెడ్ చేస్తే ఏంటంటే మనకు కూడా అదే తిరిగి వస్తుంది అనమాట యాక్చువల్గా. సో అది ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది కొన్ని రకాలుగా ట్రై చేస్తుంటారు, బట్ కాకపోతే ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాజిటివిటీ ఈజ్ ద ఫైనెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ ఆఫర్ టు ఎ పర్సన్ హూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అనేది నేను నమ్ముతాను బలంగా అది. సో అదే మనం చేయగలిగింది యాక్చువల్గా. ఆదిత్య హాసన్ బాగుండాలి, మంచి మళ్ళీ అని కోరుకుంటాను. ఆదిత్య హాసన్ నా ముందు వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఏంటంటే అతను కంఫర్టబుల్గా ఉంచడానికి ట్రై చేస్తాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆదిత్య హాసన్ గారు. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ అట్ ద సేమ్ టైం మీ లాంగ్ టర్మ్ విష్ ఉంది కదా, ఏంటి కమల్ హాసన్ గారిని కలుసుకోవాలని చెప్పి. అదా అది కూడా నెరవేరాలని కోరుకున్నా. హోప్ఫుల్లీ అది అవుతుంది మీకు ఖచ్చితంగా. విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా.